అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి నుంచి చాలా సులభమైనటువంటి మార్గంలోకి వెళ్ళబోతున్నాం. ఇన్ని రోజులు ఏంటంటే సాధన నిష్కామ కర్మ, ఏమి కోరికలు లేకుండా పూజలు చేయమన్నాను, ఏమి కోరికలు లేకుండా పనులు చేయమన్నాం, ఫలితం ఆశించొద్దు, రకరకాల విషయాలు చెప్పాం. చాలామందికి నచ్చలేదు. సరే ఏం చేస్తాం, ఏదో చెప్పారు ఆయన, చెప్పింది చెప్పినట్టుగా మనం జ్ఞాపకం ఉంచుకుందాంలే అనుకున్నారు అని బాగా సబ్జెక్ట్ మ్యాటర్ లాగా గుర్తుంచుకున్నారు. దాన్ని ఒక సబ్జెక్ట్ మ్యాటర్ లాగా మనం గుర్తుంచుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్. భగవద్గీత అనేది ఆచరణ వేదాంతం లేదా అనుష్ఠాన వేదాంతం అని మనం తెలుసుకున్నాం. అయితే ఇది ఎలా సాధ్యం, నిష్కామ ఎలా సాధ్యం, తర్వాత కర్మ ఫలితాన్ని వదలడం ఎలా సాధ్యం, లోకం కోసం చేయడం ఎలా సాధ్యం, బాధ్యతగా చేయడం ఎలా సాధ్యం, ఇవన్నీ ఎలా సాధ్యం అంటే మనము గత క్లాస్లో చెప్పుకున్నట్టుగా సులభంగా చేయడానికే భక్తి. చాలా సులభం. అంటే భగవంతుడు ఏమని చెప్తాడంటే ఈ మార్గం ఇచ్చినప్పుడు నేను యాక్చువల్గా సర్వస్వతంత్రుని, నేను అసలు నాకు ఏ బంధనాలు లేవు, ఏమీ లేవు. కాకపోతే ఒక్క బంధనం మాత్రం ఉంది. అదేంటంటే నా భక్తులకు నేను బానిసను అవుతాను, నా భక్తులు ఎవరైతే ఉంటారో వారికి నేను బానిసను అని. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మూఢనమ్మకంలోంచి పక్కకు వచ్చేసి సైంటిఫిక్గా వెళ్దాం. నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, ద సీక్రెట్ అని చెప్పేసి చదవమని చెప్పేసి లేదా యూట్యూబ్లో చూడమని చెప్పేసి చెప్పాను కదా. అప్పుడు ఏమన్నాను నేను, మనం ఏదైతే గట్టి సంకల్పం చేసుకుంటామో, మనస్ఫూర్తిగా కోరుకుంటామో, ప్రకృతి శక్తులు అన్నీ కలిసి కూడబలుపుకొని ఆ పని జరిగేలాగా చేస్తాయి. దాన్ని మనం యద్భావం తద్భవతి అంటారు అని కూడా తెలుసుకున్నాం. సో దీన్ని ఒకటేమో మన జనరల్ సైంటిఫిక్ విషయంలో తెలుసుకున్నాం, ఇంకోటి ఏంటంటే మన స్పిరిచువల్గా కూడా తెలుసుకున్నాం. భగవంతుడు ఏమంటున్నాడంటే నేను మామూలుగా సర్వస్వతంత్రుడే, కానీ ఎప్పుడైనా భక్తులు గనక ఆశిస్తే వారికి నేను పూర్తి స్థాయి బానిసనైపోతాను. ఎందుకంటే వాళ్ళు ఏం జయిస్తారో తెలుసా, నా హృదయాన్ని. కాబట్టి నా భక్తులే కాదు, నా భక్తులకు భక్తులు కూడా ఎవరన్నా ఉంటే, అందుకోసమే మనం పూర్వకాలంలో చూసినట్లయితే భక్తులకు భక్తులు ఉండేవాళ్ళు. అంటే ఈ రోజుల్లో స్వామీజీలకు మీరు పీఠాధిపతులకు వాళ్ళకి భక్తులైతే అది మీకేం రాదు, వాళ్ళు నిజమైన భక్తులు కాదు, వాళ్ళు దొంగ భక్తులు, మీ డబ్బు కోసం భక్తులు వాళ్ళు. అలా కాకుండా నిజమైన భక్తుల్ని మీరు చూసినట్లయితే వాడిని మీరు పూజ చేసినా చాలు. సార్ మీరు భక్తుడైనా సార్ అంటే కాదు, నిజమైన భక్తుల్ని ఎవరైనా చూసి ఆ భక్తుల్ని కనుక మనం మనస్ఫూర్తిగా ఇష్టపడితే, ఉదాహరణకి సూరదాసు గురించి చెప్పుకుంటున్నప్పుడు గత వారం చెప్పుకున్నాం. అందులోపల ఏమనుకున్నాము, సూరదాసు లోపల ఉన్నటువంటి భక్తి ఎంత గొప్పదంటే ప్రభు నావన్నీ తప్పులు మర్చిపో అని ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. ఈ ఉదాహరణల ప్రకారం ఎలా అయితే ఒక ఇనుము భగవంతుడిని తయారు చేయడానికి విగ్రహాన్ని, అదే ఇనుము ఒక చోట మాంసం కొట్టడానికి ఉపయోగిస్తారు. కానీ పరశువేది తగలగానే రెండూ కూడా బంగారంగా మారిపోతాయి. పరశువేది చూసిందా ఇది చెడు ఇది మంచి అని చూసిందా? లేదు. ఏ విధంగానైతే పరశువేది రెండింటినీ కూడా బంగారంగా మార్చేసిందో, నేను భగవంతుడికి చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అని ఉండదు, నిన్ను భక్తిగా కోరుకుంటే చాలు నీ లోపల కలిసిపోతాం. సో ఇంత సింపుల్ చూడండి. మళ్ళీ ఆయన ఏం చెప్పాడు, గంగా నది లోపల మంచి నీళ్లు కలుస్తాయి, చెడ్డ నీళ్లు, మోరీ నీళ్లు కూడా కలుస్తాయి, ఇండస్ట్రియల్ వేస్ట్ అంటాం కదా, అవి కూడా కలుస్తాయి. కానీ గంగ ఏం చేస్తుంది, ఆ రెండింటినీ కూడా సంతోషంగా తనలో కలుపుకొని వాటన్నిటిని గంగలాగా ముందుకు ప్రవాహం తీసుకెళ్ళిపోతుంది. అదేవిధంగా కొంతమంది మాయలో చిక్కుకుంటారు, కొంతమంది ఏంటంటే బ్రహ్మ జ్ఞానంలో చిక్కుకుంటారు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరు ప్లీజ్ ఈ పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తా. ఇక్కడ మాయలో ఇరుక్కున్నటువంటి జనాలు, ఇక్కడేమో బ్రహ్మ జ్ఞానం వచ్చినటువంటి జనాలు. భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు ఒకటైపోతారు. సో ఆయన ఏమంటున్నాడంటే ఎంతో కష్టసాధ్యమైనటువంటి కర్మయోగాన్ని
భక్తి యోగంతో చాలా సులభంగా సాధించవచ్చు. కాబట్టి నన్ను పూజిస్తే చాలు, నన్ను ఆరాధిస్తే చాలు. ఆ ప్రేమ ఏదైతే ఉందో భగవంతుడి పైన మనం చూపించగలిగేటటువంటి ప్రేమ, మనం పిల్లల పైన ప్రేమ ఎలా అయితే చూపిస్తామో అలాగే భగవంతుడి పైన చూపించాలంటే ఎలా పాసిబుల్ అవుతుందండి? కుదరదు. ఎందుకోసం అంటే పిల్లలంటే మనకు చాలా వాళ్ళతోటి మెమోరీస్ ఉన్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు ఇష్టం ఉంటుంది? ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు అన్నీ ఇస్తారు కాబట్టి తల్లిదండ్రులను ఇష్టపడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళ లీలల్ని చూసి. ఇప్పుడు ఈ 2 గనక భగవంతుడు చేస్తే అప్పుడు మనం కూడా భగవంతుని ఇష్టపడాలి కదా! మళ్ళొకసారి చెప్తున్నా. తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే మా అమ్మ, నాన్న నాకు అన్నీ చూసుకుంటున్నారు. నా కోసం ఎంతో శ్రమపడ్డారు. నా కోసం ఎంతో కష్టపడ్డారు అని చెప్పేసి పిల్లలు ఇష్టపడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళు చేసేటటువంటి ముద్దు చేష్టలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ నిష్కల్మషత్వము ఇవన్నీ చూసి తల్లిదండ్రులు వాళ్ళని ఇష్టపడడం మొదలెడతారు. ఈ 2 లక్షణాలు భగవంతుల్లో ఉన్నాయి. భగవంతుడు ఏంటంటే లీలలు చూపించాడు. భగవంతుడు ఏం చేశాడంటే మెచ్యూర్డ్‌గా కూడా ఉండి మనకి ప్రపంచం మొత్తాన్ని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేశాడు. శరీరంలో కొన్ని వేల, లక్షల, మిలియన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉంది. నరాలున్నాయి. రక్త ప్రసరణ, గుండె, ఆహారం తీసుకోవడము, ఒక్కొక్క అవయవాన్ని తీసుకున్నట్లయితే దాన్ని మానవులు సృష్టించలేనంత గొప్పగా భగవంతుడు సృష్టించాడు. సృష్టించి మళ్ళీ ప్రకృతి శక్తులన్నింటినీ కూడా మనకు ఉచితంగా ఇచ్చాడు. వాడుకో, ధర్మబద్ధంగా ఉండు అంతే. ఒక్కటే కోరిక నాదేంటంటే ధర్మబద్ధంగా ఉండు అని. కాబట్టి భగవంతుడు ఎన్ని ఇచ్చినప్పుడు భగవంతుని మనం ఎందుకు ప్రేమించకూడదు? కాబట్టి అవి గనక ఆలోచించాలి. ఆలోచించినట్లయితే అంటే ఎవరైతే ఇప్పుడు చాలామంది యోగులు ఉన్నారు. కర్మయోగులు, భక్తి యోగులు, ధ్యాన యోగులు, జ్ఞాన యోగులు, రకరకాల జనాలు ఉన్నారు. కానీ వీళ్ళల్లో ఎవరైతే వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా నాయందే నిమగ్నమై ఉంటుందో, నా మీద దృఢ విశ్వాసం, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సార్ దృఢ విశ్వాసం కష్టం సార్. కోరికలు తీరిస్తే మాత్రం నమ్మకం వస్తుంది. కోరికలు తీరిస్తే నమ్మకం వస్తుంది సార్. కాబట్టి మా కోరిక తీరలేదు. కాబట్టి మేము దేవుణ్ణి నమ్మం. అక్కడ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే ఈ సృష్టి మొత్తాన్ని నిలబెడుతున్నటువంటి ఒక మహాశక్తిని కనుక నువ్వు గుర్తించి దృఢ విశ్వాసంతో భక్తితోటి ఉంటావో అటువంటి వారిని అర్జున నేను ఉన్నతంగా భావిస్తాను. అటువంటి యోగి అందరికంటే కూడా ఉన్నతుడు అని చెప్పి ధ్యాన యోగం అయినటువంటి ఆత్మ సంయమన యోగం లోపల చివరి శ్లోకం లోపల చెప్పాడు. ఏం చెప్పాడు? ఇటువంటి యోగులందరిలో యోగినామపి సర్వేషాం, ఈ యోగులందరి లోపల కూడా నన్ను ఎవరైతే శ్రద్ధగా పూజిస్తారో, ప్రార్థిస్తారో, నమ్ముతారో వారు నాకు అత్యంత ఇష్టలు. వారు నాతోని గొప్పవాడుగా భావింపబడతాడు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. సో కాబట్టి ఏంటంటే భక్తి అనేటటువంటిది ఇది ఒక పెద్ద ఆయుధం. మనం చాలా అదృష్టవంతులం. కాబట్టి భగవంతుడు ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జడ పదార్థాలు ఏవో చాలా కనిపిస్తున్నాయి. ఇలా చుట్టూ తిరిగితే బోల్డని జడ పదార్థాలు, ఎదురుగా చూస్తే చైతన్య పదార్థం, కదులుతున్నటువంటి వస్తువులు. జడ పదార్థాలలోనూ నేనే ఉన్నాను, చైతన్య పదార్థాలలో కూడా నేనే ఉన్నాను. పర అపర అని 2 రకాల శక్తులు ఉన్నాయి. పర అంటేనేమో మనకు కనిపించినటువంటి భగవంతుడి శక్తి. అపర అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటిది. ఇందులో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఏవైతే తయారయ్యాయో, ఇవన్నిటి యొక్క కలయిక ఏదైతే ఉందో ఆ కలయికలో భగవంతుడు వచ్చి చేరతాడు. ఇప్పుడు మనకు ఒక జడమైన వస్తువు ఉంది. ఏంటి? ఇవన్నీ మనం ఇంతకుముందు భాగవతంలో కూడా తెలుసుకున్నాం. ఏమని? వ్యూహ నారాయణులు అని చెప్పేసి చతుర్ముఖ వ్యూహ నారాయణుల లోపల మనం ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు వీళ్ళందరి గురించి తెలుసుకున్న తర్వాత ఒక శరీరం తయారైంది ఒక వ్యక్తికి అని చెప్పి తెలుసుకున్నాం. భాగవతంలో ఉన్నదే ఇందులో చెప్తున్నారు. మనం వేదాలలో చదువుకున్నదే ఇందులో చెప్తున్నారు. వేదాలలోంచి భాగవతంలోకి వచ్చింది, మహాభారతంలోంచి మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుంది. ఏమని? జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అందులోపల భగవంతుడు దూరిపోతాడు, వాసుదేవుని రూపంలో దూరిపోతాడు. అప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ కూడా యాక్టివ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా యాక్టివ్ అవడమే కాకుండా భగవంతుడి యొక్క స్వరూపము మనకు ప్రకటితమవుతుంది. ప్రతి మనిషి లోపల కూడా భగవంతుడి యొక్క శక్తి మనకు ప్రకటితమవుతుంది. కాబట్టి ఎవరైతే నా మీద భక్తి, శ్రద్ధ ఇవి గనక ఉంటారో, సంపూర్ణంగా ఉంటారో వాళ్ళకి నేను తప్పకుండా కనిపిస్తాను. అట్లా నా గురించి తెలుసుకోవడం అనేటటువంటి చాలా సులువు. ఆ విషయాలే చెప్తున్నాను నీకు. నువ్వు భక్తి నా మీద ఎలా వస్తుందో అర్జున, నేను చెప్తున్నాను నీకు భక్తి ఎలా వస్తుందో. ఈ ప్రపంచం అంతా నాది. నా గురించి కనుక తెలుసుకుంటే ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఉండదు ఇంక నీకు.
ఇప్పుడు నువ్వు చాలా విషయాలు తెలుసుకుంటున్నావు, ఎదురుగా కనిపించిన ప్రతి వస్తువు గురించి తెలుసుకుంటున్నావు, కానీ భగవంతుడి గురించి తెలుసుకోవడం లేదు. భగవంతుడిని ఎంతసేపు కూడా కోరికలు తీర్చే మెషిన్ లాగా భావిస్తున్నావు. కానీ అర్జున, కోరికలు తీర్చే మెషిన్ కాదు భగవంతుడు. భగవంతుడి యొక్క స్వరూపాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకో. ఎప్పుడైతే భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకుంటావో అప్పుడు ఇంకా ఈ ప్రపంచంలో ఏది కొత్తది తెలుసుకోవడం అనేది అవసరం ఉండదు. కానీ దురదృష్టం ఏంటో తెలుసా అర్జున, చాలామందిలో కొద్దిమంది మాత్రమే, కొద్దిమంది మాత్రమే ట్రై చేస్తారు. మళ్ళీ అందులోపల కూడా ఏ ఒక్కళ్ళు మాత్రమో నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతారు అన్నాడు. ఇక్కడ ఆపుతాను ఒక్కసారి. ఈ ఈ మాట ఎవరికైనా అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఆయన ఏమంటున్నాడంటే చాలామందిలో కొంతమంది ట్రై చేస్తారు, ఆ ట్రై చేసిన వాళ్ళల్లో కూడా మళ్ళీ కొద్ది మందికో నేను కనిపిస్తాను అన్నాడు. కనిపించడం అంటే ఏంటి భగవంతుడు? ఎవరైనా ఒక్కసారి చెప్పగలరా? ఇప్పుడు నేనేమన్నాను? ఎనీబడి? చాలా జై శ్రీకృష్ణ. మనసు పెట్టి చేస్తే వస్తుంది ధ్యానం. ధ్యానం ద్వారా దేవుడు కనబడతాడు, నా అభిప్రాయం. ఓకే ఓకే, సుధామోహన్ గారు. ఎస్ సార్, చెప్పండి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే చాలా మందిలో కొద్ది మందికి నేను కనపడతాను అంటున్నాడు. కనపడటం అంటే ఎట్లాగా? దేవుడు భక్త లే అంటే ఎక్స్ప్రెషన్ సార్, ఫీల్ అంటే మనకు కనపడడం అంటే మనకు అనుభూతి. చాలా మంది ఉన్నారు, అందులో కొంతమందిగా నన్ను అంటే నన్ను అనుభూతి చెందగలరు, ఓకే, నన్ను ఫీల్ అవ్వగలరు, నాకు కనెక్ట్ అవ్వగలరు. ఓకే ఓకే, బాగుంది, కరెక్ట్. ఇంకెవరైనా? తత్వం అర్థం అవ్వాలి సార్ ముందు. అసలు నేనేంటి, అసలు భగవంతుడికి నాకు ఉన్న సంబంధం ఏంటి అన్నది అసలు యథార్థమైన ఆ తత్వం ముందు అర్థం అవ్వాలి. అది అర్థమైనప్పుడు మాత్రమే ఆ ప్రేమ అనేది కలుగుతుంది అన్నది నా అనుభవం అండి. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు, ఈ సత్యాన్ని ఏ ఒక్కరో తెలుసుకోగలుగుతారు. ఆయన ఏమంటానంటే నా గురించి తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదు అన్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలో సత్యం ఒక్కటే. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మరి ఏ విషయమో తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అర్జున. కానీ దాని గురించి ప్రయత్నం చేయరు జనాలు, తెలిసినా కూడా ప్రయత్నం చేయరు. ఇప్పుడు తప్పని తెలిసినా కూడా చాలామంది చాలా విషయాలు చేస్తారు తెలుసా. తప్పని తెలిసినా కూడా, ఉదాహరణకి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి దేవుడికి, ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇలా చెయ్యి అడ్డం పెడతారు. వాళ్ళకి తెలియదా తప్పనది? ముందు వాడిని తోస్తారు, అది తప్పని వాళ్ళకి తెలియదా? గుడి లోపల లైన్లో నిలబడతారు, నిలబడి మాట్లాడుతూ ఉంటారు, రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత హడావిడిగా దేవుణ్ణి దండం పెట్టుకుని వస్తారు. దేవుణ్ణి దండం పెట్టుకోవడం కోసం అని చెప్పేసి రికమెండేషన్స్ తీసుకుని వెళ్తారు. దేవుణ్ణి దండం పెట్టుకోవడం కోసం అని చెప్పి ఓపిక, సమయము అన్నీ ఉన్న వ్యక్తులు కూడా రికమెండేషన్స్ ద్వారా, డబ్బు ద్వారా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఇలా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను చేయలేదు సార్ అని చెప్పి చెప్పండి. ఎవరైనా ఒక్కరైనా ఇలా మేమేమి చెయ్యలేదు. నేనైతే గుడి లోపల మాట్లాడాను సార్, కాకపోతే మనం తొక్కిసార్లా నెట్టుకుంటూ పోతున్నామో కానీ గుడి లోపల అయితే మాట్లాడాను, నోరుప్పని సార్. ఓకే, తర్వాత గుడి లోపల ముందైతే అలా చేసేవాళ్ళనే సార్. మొన్న వైకుంఠ ఏకాదశి 4 గంటల లైన్ నిలబడింది చేయొద్దు, ఇంకా అలా చేయొద్దు మాకు. ముందైతే అలాగే వెళ్ళేవాళ్ళం సార్, ఎప్పుడెప్పుడు అని వెళ్ళేవాళ్ళము. వీలైతే డబ్బులు ఇచ్చి కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది కదా కొద్దిగా. మొన్న వైకుంఠ ఏకాదశి రోజు అయితే 4 గంటల లైన్లో పడ్డాం సార్. మొన్న మేము గురువాయూరు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ, అంటే పొద్దున దర్శనం, అంతకు ముందు రోజు 3 గంటలు వెయిట్ చేసాము, జనరల్ లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాం. రెండో రోజు నాడు మేమేటో బయట అంతా తిరిగేసి వచ్చాము, అన్నీ చూసేసి వచ్చాము. అప్పుడు ఒక ఆవిడ వచ్చి నేను దర్శనం చేయిస్తా అని చెప్పేసి హడావిడి పెట్టింది అన్నమాట. నేను వద్దని చెప్పి ఎంత తప్పించుకుందామనో ప్రయత్నం చేశాను, తప్పించుకునే అవకాశం లేకపోయింది. ఆవిడతో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తే లోపలికి వెళ్ళాము. ఆవిడ అప్పటికప్పుడు పర్మిషన్ తీసుకుంది, పర్వాలేదు, దర్శనం అయింది. ఎంత బాధపడ్డానో అంటే, బయట అంతమంది ఎదురు చూస్తున్నారు. ఎంతో పవిత్రంగా అంతకు ముందు రోజు లైన్లో 3 గంటలు 4 గంటలు ఎదురు చూసి దర్శనం చేశాను. కానీ ఇప్పుడు ఇలాగా ఒక రికమెండేషన్ తీసుకుని నేను వెళ్ళాల్సి వచ్చిందా? అది కూడా ఏంటి, అక్కడ మొహమాటం. ఆవిడ ఏమనుకుంటారో, ఆవిడ నేను చూపిస్తాను నీకెందుకు అని ఆవిడ అంటూ ఉంటే, ఆవిడ పెద్దరికాన్ని, నాకంటే చాలా పెద్ద ఆవిడ పెద్దరికాన్ని తీసివేయలేకపోవడము నా మొహమాటమో, నాది, అది తప్పు. అది నేను చేసింది తప్పని చెప్తున్నాను, ఇంతమంది ముందు నేను చెప్తున్నాను. ఇంకెప్పుడూ చెయ్యనా తప్పు.
ఎప్పుడైతే మనకు సమయం లేదు, ఎప్పుడైతే మన కర్మగాలిపోయి ఒక ఊర్లో ఒక 10 నిమిషాలే ఉన్నామో ఆ సమయం, ఓకే, ఎంతో కొంత డబ్బు ఇచ్చేసి దేవుడికి మనం దర్శనం చేసుకున్నాము, అంతవరకు ఓకే. లేకపోతే ఎందుకు, అవసరం ఏముంది? సో ఇటువంటి తప్పులు ఎప్పటికీ చేయకూడదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకునే కంటే కూడా భగవంతుని చూడడంలో మనం ఫోకస్ చేస్తున్నాం. ఒక డౌట్, మరి ప్రత్యేక దర్శనంకి డబ్బులు కట్టి వెళ్ళాల్సి ఉంటది, అదేం తప్పు కాదు కదా? ఏకాదశికి ఏం ప్రత్యేక చేస్తున్నారు? దర్శనం 100 రూపాయలు. ఆ? ప్రత్యేక దర్శనం అదే ప్రత్యేక దర్శనం చే- టికెట్ చేయకూడదని, స్పెషల్ దర్శనం సార్. స్పెషల్ దర్శనం చేయకూడదని చెప్పి నేనేమంటున్నానంటే, టికెట్స్ ఉంటాయి కదా సార్, ఓపిక టికెట్స్ ఉంటాయి కదా, దానికి అవి తీసుకోకూడదా అని అడుగుతున్నాను. తీసుకోకూడదనే చెప్తున్నాను కదా. ఓపిక సమయం ఉన్న వాళ్ళు అవి చేయకూడదని చెప్తున్నాను. అవి ఎవరి కోసము? ఓపిక లేని వాళ్ళ కోసము, ఆ ఊరు అర్జెంటుగా వచ్చి అర్జెంటుగా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళ కోసం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ సౌకర్యం కోసం మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్టు? డబ్బిచ్చి కానీ, లేకపోతే ఏ కానిస్టేబుల్తోనో పెట్టి కానీ, లేదా జనాలకు అడ్డంగా నిలబడి ఒక్క సెకండ్ మీరు చూడకపోయినా పర్వాలేదు దేవుణ్ణి, పక్కవాడు దేవుణ్ణి చూసేలాగా చెయ్యండి. మీరు చూడకపోయినా సరే దేవుణ్ణి మీ పక్కవాడు చూస్తే మీరు చూసినట్టే లెక్క. పోనీ మీరు చూడకపోతే చూడకపోయారు, ఏం పర్వాలేదు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవుడికి అన్నీ తెలియవా? ఎంత మూర్ఖపు ఆలోచన! ఒక్కసారి చిన్నగా ఒకటి ఆలోచించండి, నేనేమనుకోను, మీరు ఎలా ఆలోచించినా నాకేం ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఆలోచించండి సింపుల్గా. దేవుడు సర్వాంతర్యామి అని తెలుసు. ఎవరైనా మాట్లాడుతున్నారా? అవును సార్, చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. సార్ మేము రామేశ్వరం పోయినప్పుడు మేము ఏజ్ పర్సన్స్ సార్, మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయి, మా భార్య కూడా చేత కాదు. అది పర్వాలేదు. మా కుమారుడు ఏమంటే వీల్ చైర్ డబ్బులు ఇచ్చే తప్పదు, డబ్బులు ఇవ్వడం, లోపలికి పోవడం, దర్శనంకి క్యూలో తప్పించిపోయాం. అందులో టెంపుల్ పెద్దది కాదు సార్. అవును అవును, ఆ విషయాలను నేను తప్పు పట్టడం లేదు. ఆ విషయాలను నేను తప్పు పట్టడం లేదు, ఆ విషయాలను నేను ఎంకరేజ్ చేస్తాను. నేను అంటున్నది సమయము, ఓపిక రెండు ఉన్నటువంటి వ్యక్తుల గురించి. సమయం లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 ఏళ్ళు, ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఆ 30 ఏళ్ళ టైం లోపల ఒక ఊరు వెళ్ళాను, అక్కడ నాకు 10 నిమిషాలే టైం ఉంది, అప్పుడు నేను ఆ దర్శనంలో వెళ్ళడం తప్పు కాదు. అదేవిధంగా మీరు ఒక ట్రావెల్ ప్యాకేజ్లో వచ్చారు, ఆ ట్రావెల్ ప్యాకేజ్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు తిరుపతి లోపల వాడు ట్రావెల్ ప్యాకేజ్లో తీసుకెళ్తాడు, మిమ్మల్ని అన్ని టెంపుల్స్కి తీసుకెళ్ళి దబదబా మీకు దర్శనం చేయించి బయటికి తీసుకొస్తాడు. దట్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ ఇది ప్రత్యేకంగా నువ్వు వేరే వాళ్ళని ఆపి నీ కండకావరం చూపించుకోవడానికి దేవుడికి అవి అవసరం లేదు. దేవుడికి అందరూ తెలుసు, మీరు దేవుణ్ణి చూడకపోయినా పర్వాలేదు, మీ పక్కవాడు చూస్తే మీరు చూసినట్టే లెక్క. ఎవరైతే చూడలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు మీరు దేవుడిని కనిపించేలాగా చేయండి, మీకు దేవుడు ఆటోమేటిక్గా కనిపిస్తాడు. 100 మందిలో మనం ఒక్కరి ఉంటే మనల్ని నెట్టేస్తారు సార్. మనం ఎట్లున్నా వాళ్ళు నెట్టేస్తాం. అసలు 100 మందిలో ఒక్కరు మీరు నెట్టకండి, కనీసం మీరు నెట్టకండి. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అనుకుంటూ భరించండి. మీ ముందు ముసలి వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళని సేవ్ చేయండి, తొక్కకండి, తన్నకండి, లేదా అసలు ఆలయంకి వెళ్ళకండి. సింపుల్, ఆలయంకి వెళ్ళకండి. ఆలయంకి వెళ్తేనే పుణ్యం వస్తుందా? ఆలయం బయట ధ్వజస్తంభం, ఆలయం బయట ధ్వజస్తంభంకి దండం పెట్టుకోండి, దేవుడికి దండం పెట్టుకున్నట్టే ఈక్వల్. మనకి సాటిస్ఫాక్షన్ ఎలాగొస్తుంది సార్ మరి మనం చూడకపోతే? అదే చెప్తున్నాను నేనేమంటున్నానంటే, భగవంతుడు ఇప్పుడు మీలో లేరని మీరు ఒప్పుకుంటున్నట్టు అయితే భగవంతుడు సర్వవ్యాపి గనక మనం ఎక్కడ వెతకక్కర్లేదని చెప్తున్నారు గురుగారు. ముందుకు నుంచి అదే చెప్తున్నారు, గుడికి వెళ్ళపోయినా పర్వాలేదు. ఆ ప్రెమిసిస్ లోపల అంతా ఉంటాడు దేవుడు. ఆ ప్రెమిసిస్ మొత్తం వైబ్రేషన్స్ ఉంటాయి. జరిగింది కదా సార్, మొన్న చాలా మంది చనిపోయినారు తిరుపతిలో. అవును, కరెక్ట్. అదే మరి నేనేమంటున్నానంటే, అది అవసరమా చెప్పండి. అంటే నేనేంటంటే అది నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట, అందరికీ ఒక మాట చెప్తూ ఉంటాను, అది ఇంకొకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన మాట లోపల ప్రేమ. ఇప్పుడు ఒకటి ఉంది ఇక్కడ, అసలే సనాతన సమాజం అంటే హిందువులు గుళ్ళకు వెళ్ళాలి అవన్నీ తక్కువ అని అంటున్నారు. అవును, ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట కాంట్రవర్సీ వస్తుంది. ఇప్పుడు అక్కడే మాకందరికి మీరేమన్నా వెళ్ళడం అవసరమా అని అంటున్నారు. వాళ్ళేమో అసలు హిందువులు ఎవరో గుడికి రారు, క్రిస్టియన్స్ అయితే ప్రతి ఆదివారం మస్తుగా వెళ్తారు, ముస్లింస్ అయితే ప్రతి శుక్రవారం వెళ్తారు మసీదుకి అంటారు. మరి మన హిందువులు కూడా మనం ఏదో ఒక వెళ్ళాలి, వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి.
నేను వెళ్ళొద్దని ఎక్కడ చెప్పాను? నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం, నేను అన్న పాయింట్ మీకు అర్థం కాలేదు. కాదు, నేనేమన్నాను, ఏం చేయాలి అదే చెప్పాను కదా నేను. మీరు ఎక్కడైతే రష్ ఉందో ఆ రోజు ధ్వజస్తంభానికి దండం పెట్టుకోండి అంటున్నాను నేను. ఆ రోజు మీరు లోపలికే వెళ్ళి దేవుణ్ణే చూడాల్సిన అవసరం లేదు. దేవుడు సర్వాంతర్యామి. మీకు మామూలుగా రష్ లేని రోజు వెళ్ళి చూడండి కదా. మీరు దేవుడు గుడికి వెళ్ళి అవును సార్, మీకు చెప్పింది ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదా. అవును, ఇప్పటిదాకా కుంభమేళలో ఏమి యాక్షన్స్ ఏమి జరగలేదు. ఇప్పుడు ఇంకా 40 రోజులు కుంభమేళ జరుగుతుంది. ఇందులో ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. జరిగే అవకాశం అంటే అది ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది. తర్వాత అది గ్యారంటీగా ప్రభుత్వాన్ని బట్టే ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అలా ఎప్పుడైతే ప్రమాదం మీరు చూస్తారో అప్పుడు అటువైపు వెళ్ళకూడదు. ఏమవుతుందంటే ఒకరు తప్పు చేసినా అందరికీ ఇబ్బందే. అందుకే నాకు ముందు అయిపోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి అందరూ. మన దగ్గర హడావిడి ఎక్కువ జనాలకి. నాది ముందు అయిపోవాలంటే నాది ముందు అయిపోవాలి, నాది ముందు అయిపోవాలి అంటే నాది ముందు అయిపోవాలి అనుకుంటారు. ఆఫ్టర్ ఆల్ టీ కప్పులు పెడితే టీ తాగడానికి కూడా కప్పులు, నేను కప్పు పెట్టే లోపల 8 కప్పులు మీదకి వచ్చేసాయి. చిన్న కప్పు, చచ్చిపోతాం, టీ తాగకపోతే చచ్చిపోతాం అన్న లెవెల్ లోపల అందరూ ముందుకు వచ్చేసేసి ఇలా హడావిడిగా మీద పడిపోయి తీసేసుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక టీ కప్పుకే చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఒక టీ కప్పుతో సమానం చేశారు కదా. కానీ ఇది అందరూ చేస్తున్నారు కదండి గురువు గారు, మనమే కాదు కదా, అందరూ చేస్తున్నారు కదా. ఇలాగా ఈ హడావిడి అంటున్నారు కదా, అందరూ చేసేది అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ తప్పు మీరు చేయకండి అంటున్నాను. ఆ తప్పు ఇప్పుడు మీరు చేయకండి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? లక్షలాది మందిలో, కోట్లాది మందిలో ఏ ఒక్కరో గుర్తిస్తారు, వారు సరైన పద్ధతిలో వెళ్ళండి అంటున్నారు. వారు నన్ను గుర్తించగలరు అంటున్నాడు. ఇప్పుడు మీరు తొయ్యాల్సిన అవసరం ఉందంటారా? అయితే దేవాలయానికి వెళ్ళి తొయ్యాల్సిన అవసరం ఉందంటారా? అవసరం ఉందా అంటే ఇప్పుడు మనం అంటే మనం అంటే నేను చెప్పేది అంటే కదా, తొయ్యాల్సిన అవసరంతో మనం అక్కడ వెళ్ళి తొయ్యాలి అనే ఆ ఉద్దేశంతో మనం వెళ్ళాం కదా. మనం మామూలుగా వెళ్తాము, అక్కడ తోపిడికి మనం ఒకరికి అవసరం వస్తే తోయాలంటే మనం తోయాల్సి వస్తుంది, లేదా ఒకళ్ళు మనం చూస్తే మనం పాడాల్సి వస్తుంది. మన ఏదో ఒకటి మనకి జరుగుతుంది. అది 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 చేయకుండా ఉండండి అంటున్నాను నేను. దీనికి మనం సిద్ధమయ్యే వెళ్ళాలి. అది నేనేమంటున్నానంటే అటువంటి సమయాల లోపల మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని వచ్చేయండి అంటున్నా. తర్వాత రోజు వెళ్ళండి, రష్ తగ్గాక వెళ్ళండి. 2వ రోజు ఏం తప్పులేదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామని నమ్మిన వాళ్ళకే ఇది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి నమ్మకపోతే అది వేరే సంగతి. ఆలయానికి వెళ్ళండి, ప్రతిరోజు వెళ్ళండి. ఎన్నో జీర్ణమైపోయినటువంటి ఆలయాలు ఉన్నాయి, ఆ ఆలయాలకు వెళ్ళండి. జీర్ణమైపోయినటువంటి ఆలయాలకు వెళ్ళండి కదా. మీరు మీ ఇంటి దగ్గర సేవ చేయనటువంటి ఆలయాలు ఉంటాయి. ఒక్క నిమిషం, ఇప్పుడు తిరుపతి వెళ్తాం సార్, తిరుపతి మరుసటి రోజు వెళ్ళలేం కదా సార్. ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని రావాలన్నా లోపల ఉంటుంది. అవును. ఒక్క నిమిషం, అందరూ ఒక్కసారి మాట్లాడితే ఎట్లాగా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. కాదు 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 ఆ డౌట్ క్లియర్ అవ్వాలి. వేణుగోపాల్ గారు ఆగండి ఒక్క నిమిషం. హైమమూర్తి గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా తిరుపతికి వెళ్ళాలి అని ఎవరు అడిగారు. తిరుపతికి వెళ్ళాలి కదా. తర్వాత రోజు అంటే తిరుపతి లోపల రష్ లేని రోజులు ఉండవా? ఆలోచించండి. మీరు రష్ లేకపోయినా కానీ మనల్ని రష్ ఉన్నట్టుగా చూపించి ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి తోసి అలా పంపిస్తున్నారు కదా సార్. మరి ఏం చేయాలో చెప్పండి. అప్పుడు మీరు ధ్వజస్తంభం చూసేసి వచ్చేయచ్చు కదా, విమాన వెంకటేశ్వర స్వామిని చూసి వచ్చేయచ్చు కదా. ధ్వజస్తంభం దగ్గర వెళ్ళాలన్నా కానీ వెండి వాకిలు అవన్నీ దాటాలి కదా సార్. అవును, అవి బయట కూడా పెడతారు. బయట నుంచి కూడా కనిపిస్తుంది ధ్వజస్తంభం. ఒకవేళ అంత రష్ ఉంది అన్నట్టయితే మనం వెళ్ళకూడదు. ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గుడికి వెళ్తే 360 రోజులు రష్ గానే ఉంటుంది కదా సార్. అలానే సాటిస్ఫై అవ్వలేం కదా ధ్వజస్తంభంతో. జై శ్రీకృష్ణ సార్. హైమమూర్తి గారు, మీరు బుక్ చేసుకున్నారు, వెళ్ళారు, కానీ ఒకరిని హింస పెట్టి మనము వెళ్ళొద్దు అని గురుగారు చెప్తున్నారు. సో మనం ఏంటంటే ఎక్కడైనా భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని అన్నప్పుడు, అవకాశం కుదరినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిలో చూసుకోవచ్చు కదా, అది చెప్తున్నారు గురుగారు. అంతేకాదు ఆ ప్రాంతం మొత్తము కూడా వైబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు తిరుపతి లోపల కొండ మీద ప్రతి అణువణువులో దేవుడు ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఇంకా లోపలికి హడావిడిగా వెళ్ళి తన్ని కొట్టి తోసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? అక్కడే కాదు, ఈవెన్ హుండీ దగ్గర కూడా ఎంత లైనో. మీరు జస్ట్ బయటికి రావడానికి ఎంత లైన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఏమంటున్నానంటే
తొక్కిసాటమే అవుతుంది సార్. బయటకు వెళ్ళినాక కూడా అసలు బయటకు పోతాం కూడా ఆత్రమే ఉంటుంది. ఆత్రమే కాదు, ఒకరోజు అసలు అంటే ఇక ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఇవాళ టైం సరిపోదు. కానీ ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది నిజంగా అవసరమా అని ఆలోచించాలి. ఇది నిజంగా అవసరమా అంటే దేవుడు అక్కడే ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి నేనేమనను. నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పాను, దేవుడు ఎక్కువగా ప్రకటితమయ్యే స్థలాలు, క్షేత్రాలు, తీర్థాలు ఎక్కువగా ప్రకటితమయ్యేవి. అంటే దేవుడి యొక్క లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి అక్కడున్న వైబ్రేషన్స్కి. కానీ మనం చేసే అపవిత్రమైన పనులకు అక్కడ భగవంతుడి యొక్క శక్తి ఉంటుందా ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ ఇక్కడ ఉంది, బాగుంది, చక్కగా ఉంది, ఇక్కడ మంచిగా మాట్లాడుతున్నారు. అదే నెట్వర్క్లో ఆ బ్యాండ్ విడ్త్ కంటే కూడా ఎక్కువ మంది జనాలు వస్తే ఏమవుతుంది చెప్పగలరా ఎవరైనా సరే? బ్యాండ్ విడ్త్ కంటే ఎక్కువ మంది జనాలు వచ్చారనుకోండి, మీకు సరిగ్గా వినిపించదు, సరిగ్గా కనిపించదు. అది నెట్వర్క్ అది నేను అనేది. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఆలయంలో పవిత్రత ఉంది. అది ఏ ఆలయము అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 2 రకాల ఆలయాలలో పవిత్రత ఉంటుంది. ఒకటి స్వయంభూ ఆలయాలు, రెండవది పద్ధతి ప్రకారము ఆగమ నియమాల ప్రకారము ప్రతిష్ఠించిన ఆలయాలు. 2, ఒకటేమో స్వయంభూ, రెండోదేమో ఆగమ నియమాల ప్రకారము చక్కగా తయారు చేసినటువంటి భగవంతుడి యొక్క విగ్రహము. ఆ పరిసరాలలో శక్తి ఉంటుంది. ఆ శక్తిని తీసుకోవడం కోసమై మనం చేసే చెడు మనకు అడ్డం రాకూడదు. అవతల వాడు తోస్తున్నాడు కాబట్టి మనం తొయ్యాలి అని కాదు, మనం కష్టపడి ఆపుకుంటూ వెళ్తాం. మనం తొయ్యాలి అని ఏం లేదు కదా. ముందు ఒక పిల్లాడు ఉన్నాడు, కొద్దిగా వాళ్ళని బతిమలాడతాం, ప్లీజ్ తొయ్యకండి సార్, పిల్లాడు ఉన్నాడు ఇక్కడ, ముసలి వాళ్ళు ఉన్నారు, తొయ్యకండి అని బతిమలాడుకుంటాం. అంతేగాని వాళ్ళు తోసారు కదండి మనం కూడా దానికి సిద్ధపడి మనం కూడా తోద్దామంటే అయిపోయింది కదా, అది రౌడీయిజం. అవతల వాళ్ళు రౌడీలు, మనకు కూడా రౌడీలాగా మారలేం కదా. అక్కడ ఏం చేస్తాం మనము, వేరే వాళ్ళకి వీలైతే అవకాశం. నేను ఒక్కసారి చెప్పాను అనుకుంటా, పూరి జగన్నాథ్ లోపల ఒక్కసారిగా వదిలారు. నాతోటి ఒక 82 ఏళ్ళ ఆయన, ఇది ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఒక కాళ్ళేని ఆమె, మళ్ళీ వినండి జాగ్రత్తగా, పూరి జగన్నాథ్ లోపల, ఇది నేను నా పిల్లల మీద ప్రమాణంతో చెప్తున్నాను, అబద్ధం చెప్పే అవసరం లేదు, కానీ కొంతమందికి అర్థం కావాలని చెప్తున్నాను ఖచ్చితంగా. మూఢనమ్మకాలు పనికిరావు, ప్రమాణం చేయొద్దు సార్. లేదు అంటే కొంతమందికి అందరికి అర్థం కావాలి, ఈ పాయింట్ అర్థం అవ్వాలి. ఎందుకంటే మనం ఆలయంకి వెళ్ళి ఎంత తప్పు చేస్తున్నాం అనేది తెలియాలి. ఒకసారి ఏమైంది, అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు నాతోటి, అక్కడ ఎలా తోస్తున్నారంటే అది నేనే తట్టుకోలేకుండా ఉన్నాను. ఎంతంటే అన్ని వైపుల నుంచి తోసేస్తున్నారు. మన తిరుపతిలో అయినా కనీసం ఒక సిస్టమేటిక్ లైన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ బయట నుంచి తోశారు, దానికి తోడేంటి 3-4 ద్వారాల బయటనే దర్శనం చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు ఏం చేయాలి, నాతో ఉన్న ఆయన 82 ఇయర్స్ ఆయన నడవలేకపోతున్నాడు. ఆయనని లైన్లో నిలబెట్టాం, మా కర్మ. ఇప్పుడు నా బాధ్యత వాళ్ళిద్దరిది. ఒక ఆమెకి కాలు లేదు, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళిద్దరిని నేను ఇట్లా 2 చేతులతోటి ఇలా పట్టుకుని వస్తున్న వాళ్ళందరినీ ఆపుకుంటూ వీళ్ళిద్దరి మీద ఏమాత్రం మొత్తం ప్రెషర్ నా మీద తీసుకున్నాను. ఇది ఎక్కువ రోజుల కింద కాదు, 2-3 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నది. మొత్తం ప్రెషర్ నా మీద తీసుకుని మీరు చూడండి అనుకుంటూ వాళ్ళకి అలా దేవుణ్ణి చూపించేసి బయటికి రాగానే ఆ లైన్ నుంచి బయటికి వచ్చా. రాగానే ఒక్కసారి నాకు అనిపించింది ఏంటంటే, పాపం వాళ్ళిద్దరిని అడిగితే సరిగ్గా చూడలేకపోయామన్నారు. నేను అసలు చూడలేదు కంప్లీట్గా, ఎందుకంటే ఇలా 1 సెకండ్ అందులో కూడా తోసేస్తున్నారు. నేను బలవంతంగా వాళ్ళని ఇలా చేతులు అడ్డం పెట్టేసేసి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేశాను, మళ్ళీ అక్కడ పూజారులని వాళ్ళని బతిమలాడుకుని వీళ్ళిద్దరి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళిద్దరికి దేవుడు కనిపించేలాగా మొత్తం మీద వాళ్ళందరినీ బతిమలాడుకుని మొత్తం మీద వాళ్ళిద్దరిని ఒక 2 గడపల ముందుకెళ్ళేలాగా చేసి బయటకు వచ్చేసిన తర్వాత హమ్మయ్య అని చెప్పేసి విశ్రాంతిగా కూర్చున్నాం. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, నేను దేవుణ్ణి చూడలేదు అని చెప్పి. ఒక్కసారిగా అసలు ఒక్కసారిగా నాకు అనిపించింది, అరే ఇంత దూరం వచ్చిన తర్వాత నేను చూడలేకపోయా అని. సరే పోనీ ఏం చేస్తాం, ఆ రష్ లోపలికి పోన్లే. ఇప్పుడు మీరు అన్నట్టుగానే దేవుడు ఎక్కలేడు, ఆలయం మొత్తం ఉన్నాడు, ఇంత గొప్ప ఆలయము, సరే బహుశా నాకు అర్హత లేదు అనుకుని నేను ఏం చేశాను, కూర్చున్నాను. ఇంతలోకి ఈయన ఏం చేశారు, 82 ఇయర్స్ ఆయన కానీ చాదస్తాం ఎక్కువ. ఆయన ఏమన్నాడు, గురి చుట్టూ నేను 3 సార్లు ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాను అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇలాంటి మనిషిని? నా బాధ్యత తప్పదు. మా బ్యాచ్ వాళ్ళందరూ ఎవరిది వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని ఎవ్వరూ తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఓకే, ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైనా ట్రావెల్ గ్రూప్స్లో వీటిలో వెళ్తాం కదా, ఇలాగే జరుగుతుంది. మొత్తం ఎవరు ట్రావెల్ గ్రూప్లో 100 మంది 200 మంది వచ్చినా, ఎవరికి జ్వరాలు వచ్చినా, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, నేనే వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్ళడము, ఆటోలోకి తీసుకెళ్ళడము, వాళ్ళ రూమ్స్కి వెళ్ళి ఫుడ్ సప్లై చేయడము, ఇవన్నీ నేనే చేస్తాను. రియల్ ఆర్గనైజర్స్ ఇందులో రారు.
అక్కడ గురువు గారికి చప్పట్లు కొట్టడంలో డబ్బులు కలెక్షన్ చేయడంలో అక్కడ ఉంటారన్నమాట ఈ పాపాత్ములంతా. మనుషులకు సేవ చేయడానికి ఎవడు ముందుకు రాడు. ఇక్కడ భగవంతునికి సేవ చేసినట్టు అవుతుంది మీరు ఇప్పుడు. అంటే నేను అసలు అది కూడా అనుకోను. నేనేమనుకుంటానంటే అయ్యో ముందు అవతల వాడు ఇదిగా ఉన్నాడు, నాకు ఈసారి అవకాశం దొరకకపోయినా సరే అనుకుని ఆయన 3 సార్లు ప్రదక్షిణం చేస్తా అన్నాడు. ఇక నాకు కోపము, బాధ ఒక్కసారి అసలే నాకు దర్శనం కాలేదు. దానికి తోడు ఈయన ఇది సరే. ఇంతలోకి ఏమైంది, అక్కడ రష్ తగ్గినట్టుగా అనిపించింది అనమాట. సరే ఈమెను కూర్చోబెట్టాను, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఒకసారి వెళ్ళేసి ఇంకోసారి ట్రై చేస్తాను, నాకు దర్శనం కాలేదు కదా, ఏమాత్రం వీలున్నా దర్శనం చేసుకుని వస్తాను. వెళ్ళగానే ఏమైంది తెలుసా, ఒక్కసారిగా లైన్ క్లియర్ అవడమే కాకుండా డైరెక్ట్గా దేవుడు ముందు, అంటే 2 అడుగుల ముందు దర్శనం. ఇప్పుడు వీళ్ళందరికీ కిలోమీటర్ దూరం నుంచి దర్శనం వచ్చింది. మమ్మల్ని డైరెక్ట్గా లోపలికి ఎలో చేశారు. అక్కడ దేవుడి ముందు ఎంతసేపు నిలబడ్డాను. అంటే నేనేమనుకుంటానంటే, మనం చూడకపోయినా పర్వాలేదు దేవుడిని, దేవుడికి అన్నీ తెలుసు అని గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను ఇవాళ మొదటి నుంచి చెప్తున్నాను, భక్తి విశ్వాసం లేకపోవడమే ప్రాబ్లం. ఆ శ్రద్ధ లేకపోవడమే కారణం. ఆ శ్రద్ధ ఉంటే భగవంతుడు అవకాశం ఇస్తాడు. సార్ ఒక్క విషయం సార్, ఫస్ట్ మీరు అనుకుంటున్నారు నేను చూడకపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరికి చూపించాలి అని పట్టుపట్టారు. అంతే. కాబట్టి అప్పుడు మీరు అనుకున్నదే ఆ విశ్వనాథుడు తీసుకున్నాడు. మీకు అప్పుడు దర్శనం చేయడం అనేది కూడా మర్చిపోయేలాగా చేశాడు. అంతే. మళ్ళీ మీరు ఎలాగైనా సరే ఒకసారి నేను చేసి వస్తానమ్మా అని ఆమెను అక్కడ కూర్చోబెట్టినప్పుడు చెయ్యాలి అనే మీ సంకల్పానికి ఆయన అది నెరవేర్చారు భగవంతుడు. నేను అదే అంటాను, అర్హత ఉంటే తప్పక మనకు శక్తి కేంద్రాలు అందుతాయి. అర్హత. కానీ మనం ఏం చేస్తున్నాము, నేను మొండిగానైనా సరే నేను ఏదో రకంగా చేద్దాము, అది కాదు, అంత అవసరం లేదు అని చెప్తున్నాను. మనకు అర్హత ఉన్న ప్రతి చోట కూడా భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అది మనకు చాలా 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 ఇంపార్టెంట్. మనకు అర్హత అక్కడ అవసరము. అన్నిటికంటే ముఖ్యం మనకు అర్హత. ఆ అర్హత ఏమిటంటే, సాటి మనుషులను మనము సరిగా చూసుకోగలుగుతున్నామా లేదా. మనుషులను సరిగా చూడనప్పుడు దేవుడు ఎందుకు ఇష్టపడతాడు మనని. ఈ విషయాన్ని ఒకసారి చాలా జాగ్రత్తగా గుర్తించండి. భగవంతుడు ఏమంటాడంటే, ఇలాగా జనాలందరూ కూడా ఎంతోమంది ప్రయత్నం చేస్తారు, ఎంతో రకాల యోగులు ఉన్నారు, కానీ ఆ యోగుల లోపల నన్ను శ్రద్ధగా భక్తిగా పూజించే వాళ్ళు మాత్రమే అందరికంటే గొప్పవాళ్ళు. ఆయన అంటాడు, నా మీద నమ్మకం కావాలి, నా రూపాన్ని నా స్వరూపాన్ని తెలుసుకో. ఈ ప్రకృతి అంతా కూడా జడ ప్రకృతి అని, చైతన్య ప్రకృతి అని ఉంది. జడ ప్రకృతి అంటే ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ జడము. ఇందులోపల నేను వాసుదేవుణ్ణి వెళ్ళిన తర్వాత మాత్రమే అది చైతన్యవంతమవుతుంది అని చెప్పాడు. దేవుడే చెప్పినప్పుడు మనం ఎవరం కాదనడానికి ఒకసారి ఆలోచించండి. అందుకే అంటాను, మనకేంటంటే మన మాటలో ప్రేమ ఉంటే, మన మాటలో భక్తి ఉంటే అదే మంత్రం. మన పాట లోపల భక్తి ఉంటే, పాట పాడుతుంటే గుండె చిల్లుపడి కళ్ళలోంచి నీళ్లు రావాలి. ఎందుకంటే ఆ పాట యొక్క భావన గుర్తించాలి. దశశ్లోకి నేను పాడుతుంటే శుభ్రంగా వింటున్నారు, గుండెలో చిల్లు పడాలి కదా ముందు. అయ్యో నిజమే కదా, ఈ సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయాము అని బాధ రావాలి కదా. ప్రభు మేరే అవగుణు చిత్నాథరో అంటే అది ఎంత గొప్ప మాట. అది నా అవగుణాలని నువ్వు గుర్తించకు. నేను తప్పైనా ఒప్పైనా ఏ విధంగానైతే ఈ వస్తువులన్నీ సమదర్శితో ఉన్నాయో, నువ్వు సమదర్శివి కదా, నువ్వు కూడా మా తప్పులను గుర్తించకపో భగవంతుడా అని చెప్పి ఒక భక్తుడు పాడిన పాట. మన్నాటి వాళ్ళు పాడిన పాట కాదు, అది ఒక భక్తుడు గుండె లోతుల్లోంచి పాడినటువంటి పాట. ఆ పాటని గుండెతో అర్థం చేసుకుంటే కళ్ళలోంచి నీళ్లు రావాలి. కాబట్టి మన మాటలోనే భక్తి ఉంటే అదే మంత్రం, మన పాటలోనే భక్తి ఉంటే అదే కీర్తన, మన డిస్కషన్స్ లోపల చర్చలలో భక్తి ఉంటే అదే భజన, మన ప్రయాణంలోనే భక్తి ఉంటే అదే తీర్థయాత్ర, మన నీళ్ళల్లో భక్తి ఉంటే అదే తీర్థం, మన ఆహారంలో భక్తి ఉంటే అదే ప్రసాదం, మన ఇంట్లోపల భక్తి ఉంటే మన ఇల్లే దేవాలయం, మన లోపలే భక్తి ఉంటే మనమే దేవుళ్ళము. ఇది భక్తి యోగం. భగవంతుడు చెప్తున్నాడు, అందరి లోపల నేనే ఉన్నాను, అందరి లోపల నేను వచ్చిన తర్వాత వీరంతా కూడా చైతన్యవంతమవుతారు. జడ ప్రపంచమని చైతన్య ప్రపంచమని 2 ఉన్నాయి. ఆ చైతన్య ప్రపంచము నేనే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా దారంతో గుచ్చినటువంటి మనులలాగా అందరినీ కట్టిపెట్టి నేనున్నాను. నేను లేకపోతే ప్రపంచమంతా పడపడపడ పడిపోయేది. గురుత్వాకర్షణ శక్తి అవి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం భగవంతుల్లో వచ్చాయి. సూత్రంలో కూర్చినటువంటి చక్కటి మనులలాగా ఈ బ్రహ్మాండాలన్నింటినీ, మనది మిల్కీవే గెలాక్సీ, ఇటువంటివి ఎన్నో గెలాక్సీలలో ఉన్నాయి. ఆ గెలాక్సీలన్నీ కూడా నేను పట్టి ఉంచాను.
కానీ నన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే నేను ఇచ్చినటువంటి మాయ. ఈ మాయ నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. కానీ నన్ను మనస్ఫూర్తిగా భక్తిగా ఎవరైతే నమ్ముతారో అన్నీ నా కోసం చేస్తారు. ఎప్పుడైతే నా కోసం చేస్తారో ఈ సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం అనేవైతే మనం చెప్పుకుంటామో అవి వారిని ప్రభావితం చేయవు. కాబట్టి కేవలం నన్ను సేవిస్తే దాటగలరు. ఇక్కడ ఒక పాయింట్ అందరూ అర్థం చేసుకోవాలి. ఏంటంటే భగవంతుడు ఏమంటున్నాడంటే భక్తి అనే దాంట్లోపల కర్మయోగం మొత్తం కలిసి వచ్చేస్తుంది. కర్మయోగంలో మనం నేర్చుకుని కష్టపడి సాధన చేసినవన్నీ సులభంగా ఇక్కడ భక్తి యోగం లోపల వచ్చేస్తాయి. భగవంతుడు ఏమంటున్నాడు, అలా వచ్చిన వాళ్ళ యొక్క అన్ని స్థితిగతులు నేనే చూసుకుంటాను. వాళ్ళు త్రిగుణాలు దాటేలాగా నేను చేస్తాను. కాకపోతే పాపాత్ములు గుర్తించలేరు. ఇది పాపాత్ములు, మూఢాత్ములు వీళ్ళెవరూ గుర్తించలేరు. కానీ నిజమైన భక్తుడు మాత్రము వీటన్నిటినీ దాటుతాడు. నువ్వు నన్ను ఎక్కడెక్కడ చూడాలి? ఈ పృథ్వీ మీద వర్షం పడ్డప్పుడు చక్కటి వాసన వస్తుంది. అది ఎక్కడిది? సూర్యుడి లోపల, చంద్రుడి లోపల వచ్చేటటువంటి కాంతి ఎవరు? అది నేనే. అగ్ని లోపల తేజస్సు ఉంది, అదెవరు? అది నేనే. తపస్సు చేసేవాడి లోపల తపోగుణం ఉంది, ఆ తపోగుణం ఎవరు? అది కూడా నేనే. వేదాల లోపల మొట్టమొదట నా స్వరూపమే. ఆ వేదాలలో ఉన్న ఓంకారం ఆ ఉ మా హ ను మా, అందుకే హనుమ అంటే ఓంకారము అని అర్థం అన్నమాట. హ ను మా ఆ ఉ మా ఓం. ఆ ఓంకారం ఎవరో తెలుసా? అదే నేను. అందుకే ఆంజనేయ స్వామి ఓంకార స్వరూపుడు అంటారు. ఆ ఓంకారం. ఆకాశంలో శబ్దం ఎవరో తెలుసా? ఆ శబ్దం చూస్తే నన్ను గుర్తుపట్టవయ్యా, ఆ శబ్దమే నేను. మనుష్యుల లోపల ఈ పరాక్రమం, ఈ శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ ఉన్నాయి. అవి ఎక్కడివి? అవంతా కూడా నేను. అందరి లోపల బుద్ధి ఎక్కడుంది? అది నేనే. నీళ్ళ లోపల నీకు దాహం తీర్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని లోపల మండించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేసేటటువంటి మంచి పనులన్నింటి లోపల కూడా నేనే ఉన్నాను. నువ్వు ధర్మబద్ధంగా ఉన్నటువంటి కామంలో అంటే కోరికలలో కూడా నేనే ఉన్నాను. ధర్మబద్ధమైనటువంటి కామం అంటే కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, ఇవన్నీ కొనుక్కోవాలంటే నేను అధర్మంగా డబ్బు సంపాదించకూడదు. అలా చేసే వాటిలో కూడా నేనే ఉన్నాను. ఇవన్నీ నన్ను చూడాలంటే ఇవన్నీ చూడు. ఆఖరికి చివరిగా ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకో. జీవులలో జీవాన్ని నేనే. అయిపోయింది. ఎంత బాగా చెప్పాడో చూసుకోండి. ఇక్కడ జీవులలో జీవాన్ని నేనే. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే నేను ఇన్ని చోట్ల కనిపిస్తూనే ఉన్నాను నీకు, కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. మూఢాత్ములు గుర్తించలేకపోతున్నారు. నన్ను 4 రకాలుగా జనాలు ఇష్టపడతారు. కొంతమంది బాధలలో ఉన్నవాళ్ళు, బాధలు ఉన్నాయి, దేవుడా నన్ను కాపాడు, నన్ను కాపాడు అని చెప్పేసి రుద్రమూర్తులను పూజిస్తారు. అంటే ఎవరు? కళ్యాణి గారు మీరు మ్యూట్లో పెట్టుకోవాలనుకుంటా. సో ఆర్తులు అంటే ఎవరు? దేవుడా నన్ను ఆపదల నుంచి కాపాడు, దేవుడా నన్ను ఆపదల నుంచి కాపాడు అని కోరుకుంటారు. తప్పేమీ లేదు అందులో, కోరుకుంటే మంచిది. రుద్రమూర్తులు అంటే మన భైరవుడు, వీరభద్రుడు, తర్వాత నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఇదంతా కూడా ఒక కేటగిరీ. కొంతమంది డబ్బు కోసం నన్ను పూజిస్తారు. అది కూడా తప్పులేదు. డబ్బు కోసం, కోరికల కోసం కూడా పూజిస్తారు. అవి తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది అల్టిమేట్ నాలెడ్జ్, అల్టిమేట్ జ్ఞానం కాదు. కానీ అది కోరిన వాళ్ళకు కూడా అవసరాన్ని బట్టి, వాళ్ళ ప్రారంధాన్ని బట్టి నేను తీరుస్తాను. వాళ్ళని అర్ధార్థులు అంటారు. ఆర్తులు బాధపడేవాళ్ళు, అర్ధార్థులు భోగం కోరుకునేవాళ్ళు, సుఖాలు కోరుకునేవాళ్ళు. ధ్రువ చక్రవర్తి నాకు రాజ్యం కావాలి అని చెప్పాడు, అది కూడా నేను తీరుస్తాను. తర్వాత జిజ్ఞాసులు అంటే అర్జునుడు లాంటి వాళ్ళు. తెలుసుకోవాలి. ఇప్పుడు మీరంతా కూడా జిజ్ఞాసులు, మనమంతా కూడా జిజ్ఞాసులం. తెలుసుకోవాలి. చివరగా వచ్చేది అన్నీ తెలిసినటువంటి జ్ఞానులు. ఈ 4 లోపల జ్ఞానులు అనేటటువంటి కేటగిరీ నేనే. జిజ్ఞాసులు జ్ఞానులకు దగ్గర వాళ్ళు. ఆర్తులు, అర్ధార్థులు భక్తుల కేటగిరీలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కోరికలు తీరగానే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతారు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చెప్పండి. ఆర్తులు, అర్ధార్థులు అనేటటువంటిది అర్థం కాని వాళ్ళు చెప్పండి ఒకసారి. 4 అర్థమైనాయా లేదా ఒకసారి ముందు చెప్పండి ఫస్ట్. అర్థమైంది సార్. దేవుడు 3 రకాలు. ఒకటి ఏంటంటే కోరికలు తీర్చే దేవుడు. అంటే రామ పరివారం, శివ పరివారం, వెంకటేశ్వర స్వామి పరివారం, వీళ్ళందరూ ఇలా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి, వీళ్ళందరూ ఇది కోరికలు తీర్చుకోవడానికి. వీళ్ళని అర్ధార్థులు అంటారు. తర్వాత ఆర్తులు అంటే ఇందాక చెప్పినట్టుగా వీరభద్రుడు, తర్వాత కిరాతమూర్తి, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, వీళ్ళని పూజిస్తారు. వాళ్ళు రుద్రమూర్తులు అంటే ఆపదల నుంచి మనని చేస్తారు. ఎవరైతే జ్ఞానులు ఉంటారో, జిజ్ఞాసులు ఉంటారో వాళ్ళు పూజించే దేవుళ్ళు వేరు. హయగ్రీవుడు, దక్షిణామూర్తి, శ్యామలాదేవి, శారదాదేవి, వీళ్ళందరినీ కూడా పూజిస్తారు. వాళ్ళు ఎవరికి కావాల్సింది వాళ్ళు.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో నేను కనిపిస్తాను. కానీ ఇందులో అందరిలోకి గొప్పవాడు జ్ఞాని, తర్వాత జిజ్ఞాసు. ఒక్కొక్కసారి జిజ్ఞాసువే గొప్పవాడు. ఎందుకంటే జిజ్ఞాసు అది అందుకునేటటువంటి స్థాయి లోపల ఇంకా ఇంకా ఉత్సాహంగా ఉంటాడు. హీఈస్ వెరీ యాక్టివ్ జిజ్ఞాసు. తెలుసుకోవాలి 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 అనేటటువంటి భావము ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వాడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు. కానీ ఏమవుతుందంటే చాలామంది ఈ మొదటి 2 కేటగిరీస్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఆర్తులు, అర్ధార్థులు. ఆపదలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించడము, కోరికలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించడము. అయితే వాళ్ళు కోరికల కోసం అని చెప్పి ఈ దేవుళ్ళందరినీ, ఇందాక చెప్పినటువంటి దేవుళ్ళందరినీ కూడా పూజిస్తారు. ఎవరిని పూజిస్తారు? ఇందాక చెప్పిన దేవుళ్ళు అంటే ఎవరిని పూజిస్తారు? రుద్రమూర్తులు, వీరభద్రుడు ఇటువంటి వాళ్ళను కోరికలు తీర్చమని ఆర్తులు పూజిస్తారు. అర్ధార్థులు వచ్చేసి రామ పరివారు, శివ పరివారు, వెంకటేశ్వరుడు, వీళ్ళని పూజిస్తారు. ఏమంటారంటే అది చెప్పట్లేదు ఆయన, అది చెప్పట్లేదు ఆయన. ఇవి 2 ఆపి అలా ఉన్న వాళ్ళకి, అలా కోరికలతోటి ఆపదలతోని ఉన్నటువంటి వారికి ఆ దేవుళ్ళ పైన శ్రద్ధ కలగజేసేది కూడా నేనే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆపద కలిగింది. ఆపద కలగగానే నాకు వీరభద్రస్వామిని పూజిస్తాను, కిరాతమూర్తిని పూజిస్తాను. అప్పుడు భగవంతుడు కిరాతమూర్తి రూపంలో వచ్చి కాపాడేది నేనే. కానీ నన్ను తెలుసుకోవాలనుకున్న వారు, నన్ను అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నటువంటి వారు, మోక్ష మార్గంలో వెళ్ళాలనుకున్న వారు మాత్రమే నన్ను పొందుతారు. ఇక్కడ నన్ను అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు రూపంగా చెప్తున్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా భగవంతుడై ఉన్నాడు. కృష్ణుడు భగవంతుడై ఉన్నాడు. కాబట్టి కృష్ణ అస్తు భగవాన్ స్వయం. నన్ను నిజంగా సత్యంని తెలుసుకోవాలనుకునేవారు, నిజంగా మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, నిజంగా బంధనాల నుంచి విడిపోవాలనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను పూజ చేస్తారు. మిగతా వాళ్ళంతా కూడా రుద్రమూర్తులని, తర్వాత నా యొక్క అంశాలైనటువంటి భోగమూర్తులని పూజిస్తారు. కానీ నన్ను పొందాలనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను ఆ మోక్షం కోసము సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ అల్పమైనటువంటి సుఖములు. ఇవన్నీ ఏంటంటే కామితార్థాలు, అల్పమైనటువంటి లాభాలు, చిన్న చిన్న లాభాల కోసమే జనాలు పూజిస్తారు. కాబట్టి ఆ అశాశ్వతమైనటువంటి లాభములు కావాలా నీకు? శాశ్వతమైనటువంటి లాభములు కావాలా? ఇంకా కొంతమంది ఉంటారు ఈ 4 కేటగిరీస్లోకి రాని వాళ్ళు ఏంటంటే నన్ను ఒక మనిషిలాగా భావిస్తారు. నేను వాళ్ళలాగా అనుకుంటారు. నేను పరమాత్ముణ్ణి, నేను శాశ్వతుడని, నేను సత్యము అన్నటువంటిది ఎవ్వరూ తెలుసుకోలేరు అర్జున. అటువంటి వాళ్ళకి మాయ భయంకరంగా కప్పి ఉంటుంది. వారు ఎంతసేపు కూడా రాగద్వేషాలలో, సుఖదుఖాలలో, మోహాలంటే ఏంటి? ఈ దేహంతో ఏర్పడిన దేహాలు, ఈ సంపదలు, ఈ చుట్టుపక్కల వాళ్ళతోని సంబంధాలు, చుట్టాలతోని, ఫ్రెండ్స్ తోటి కాల్స్, ఫోన్ కాల్స్, కబుర్లు, వీటి నుంచి ఎంతసేపటికి బయటపడరు. కానీ నిజంగా నిశ్చల శక్తితోటి, నిశ్చల భక్తితోటి కనుక నన్ను ఎవరైనా పూజిస్తే వారిని ఈ సాగరంలోంచి నేను బయటికి తీసుకెళ్తాను. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ 4 ఏవైతే మనను బాధ పెడతాయో, జన్మ మృత్యువు సరే మన చేతిలో లేవు, కానీ జర వ్యాధులు, ముసలితనము, రోగాలు, వీటన్నింటి నుంచి కూడా నేను పరమాత్మని, నేను కాపాడుతాను. నన్ను నమ్ము అర్జున, నన్ను నమ్ము. చాలామంది నన్ను గుర్తించడానికి ఇష్టపడరు, కానీ వారందరూ కూడా గుర్తిస్తే సత్యం తెలుస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. మనందరిలో ఉన్నటువంటి శక్తి ఈశ్వరుడిదే. మన దగ్గర ఈశ్వరుడిలో ఉన్నంత శక్తి లేదు, అంతే. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పండి, లేకపోతే రిపీట్ చేస్తా. తత్వమసి అనుకున్నాం కదా. కాదు, ఈ పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అదే చెప్పబోతున్నాను. చెప్పండి. ఇప్పుడు తత్వమసి అన్నప్పుడు తానే నేనై ఉన్నాను అనే మాట కాంట్రీసే నేనే తానై ఉన్నాడు అన్నట్టుగా చెప్పకూడదా అనేది ఇప్పుడు ఈ సందర్భంగా అడుగుతున్నాను సార్. ఒక్క నిమిషం, నేను ప్రశ్న కాదు, నేను ఒక వాక్యం చెప్పాను, దానికి జవాబు చెప్పండి ఎవరైనా. సూర్యశ్రీ గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. అంటే మీరు ఏం చెప్తారు, మనలో ఉన్నదంతా కూడా భగవంతుడి శక్తే, కానీ భగవంతుడిలో ఉన్నంత శక్తి మనకి లేదు. అది దానికి ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఏంది, ఒక పెద్ద జలాశయం ఉంది. ఆ జలాశయం దగ్గరికి మనందరం వెళ్ళాం. ఏం చేసాము, మన కుండలతోటి, అంటే మన శరీరాలతోటి నీళ్లు నింపుకొని వస్తున్నాం.
ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరివి? ఆ నీళ్లు భగవంతుడివి. ఆ నీళ్లు భగవంతుడివి. అంటే మన దగ్గర భగవంతుడి యొక్క శక్తి ఉందా లేదా? ఉంది. కానీ మనమే జలాశయమా? జలాశయంలో ఉన్నంత శక్తి మనలో లేదు. కుండకి ఎంత శక్తి ఉండాలో అంత శక్తే ఉంది. ఈ పాయింట్ ప్లీజ్ కొద్దిగా అయిపోయింది, ఇవాళ క్లాస్ అయిపోయింది. ఈ 2-3 పాయింట్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుండలో ఎంతైతే నీళ్లు నింపుకోగలమో అంత శక్తే నా దగ్గర ఉంటుంది. జలాశయం మొత్తాన్ని నేను పట్టుకెళ్ళలేను. నేను పెద్ద కుండ పట్టుకెళ్తే ఎక్కువ నీళ్లు తెచ్చుకోగలను. పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టుకుంటే వాటర్ ట్యాంకుడు నీళ్లు తెచ్చుకోగలను. భక్తిని పెంచుకుంటూ ఉంటే భగవంతుడి యొక్క శక్తి మనలోకి ఎక్కువ వస్తుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ప్రశ్నగా అడగండి. దైవశక్తి సార్, దైవశక్తి ఉంటే మీరు చెప్పేది, మీరు చెప్పడం కరెక్టే. ఇప్పుడు నేను నా అభిప్రాయం అంటే దైవశక్తి ఉంటే అదే బలం వస్తుంది. మన దగ్గర శక్తి వచ్చినప్పుడు ట్యాంకులు వస్తాయి, వాటర్ వస్తాయి, అన్నీ వస్తాయి. అది ఈరోజు అదే అక్కడ సీరియల్ వస్తుంది, శ్రీమద్ రామాయణం, లవకుశుడు చూపించినాడు. ఓకే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా భార్గవి గారు? మనం జలాశయం లాగా మారొచ్చు. ఈ కొండ నీళ్లు నుంచి కొంచెం అలా పెంచుకుంటూ మనం జలాశయం లాగా మారాలి. అది సాధన చేసిన కొద్దీ మన కుండ పెద్దగా అవుతూ ఉంటుంది. ముందు మనం కుండ తెచ్చుకున్నాం, భగవంతుణ్ణి మనలోనే ఆవిష్కరించుకుంటే అప్పుడు ఆ జలాశయమే మనమైపోతాము. కానీ అంతవరకు కూడా మనకేమవుతుంది? భగవంతుడి యొక్క శక్తి భక్తి పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే కుండ ముందు ఒక చిన్న గ్లాస్ తెచ్చుకున్నాను, తర్వాత ఒక చెంబు తెచ్చుకున్నాను, తర్వాత కుండ తెచ్చుకున్నాను, తర్వాత ఒక టబ్బు తెచ్చుకున్నాను, 2-3 బకెట్లు తెచ్చుకున్నాను, పెద్ద ట్యాంకు తెచ్చుకున్నాను. ఇదంతా భక్తితో పాసిబుల్ అవుతుంది. అంటే భక్తి ద్వారా మనము భగవంతుడి యొక్క శక్తిని స్వీకరించగలిగేటటువంటి స్థాయికి వెళ్తున్నాము. ఉదాహరణకి అందరిళ్లలో ఎలక్ట్రిసిటీ ఉంది, 220 వోల్ట్స్ ఉంది. కానీ మనకి ఎప్పుడైతే అక్కడ ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్స్ దగ్గర 60,000 70,000 వోల్ట్స్ది శక్తి ఉంటుంది. సో మనం ఏం చేయాలి? మన అందరిలో ఉన్నది అదే ఎలక్ట్రిసిటీలో ఏమీ మార్పు లేదు. ప్లీజ్ ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. అంతటా ఉన్నది సేమ్ ఎలక్ట్రిసిటీ. కానీ ఆ ఎలక్ట్రిసిటీని మనం ఎలా వాడుకోవాలి? 220 వోల్ట్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. దాన్ని పెంచుకుంటూ పవర్ స్టేషన్లో ఎన్ని వోల్ట్స్ అయితే ఉన్నాయో అంత వోల్ట్స్కి మనం చేరుకోవాలి. ఉదాహరణకి మనం ఇంట్లో ఏం చేస్తాము? ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి, తర్వాత వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి పవర్ ప్లగ్ పెడతాము, ఎందుకంటే మనకి ఈ పవర్ సరిపోదు ఏసీ పెట్టుకోవడానికి. అదేవిధంగా మనం ఏంటంటే భక్తి ద్వారా మనము భగవంతుడి యొక్క శక్తిని, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని ఎక్కువగా స్వీకరిస్తాము. మనలో భగవంతుడు లేడా? అందరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ శక్తి డిఫరెంట్. ఈ పాయింట్ ప్లీజ్ అర్థం కాని వాళ్ళు అడగండి. అయిపోయింది, ప్రవచనం అయిపోయింది, ఇవాళ చాప్టర్ కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు జిజ్ఞాసులు అన్నారు కదా, జిజ్ఞాసులు హయగ్రీవుని కొలుస్తారు, దక్షిణామూర్తిని కొలుస్తారు అన్నారు కదా. కరెక్ట్. మీరు చెప్పినట్టు మన శక్తిని పెంచుకోవడం అంటే ఇలాగా హయగ్రీవుని కానీ దక్షిణామూర్తి కానీ మన ఉపాసన చేసి అప్పుడు మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చే ముందు జ్ఞాన మార్గానికి తెలుసుకోండి అంటున్నాడు, అప్పుడు అలా తెలుసుకోవచ్చా? ఒక్క నిమిషం. జ్ఞాన మార్గంలోకి దక్షిణామూర్తి, హయగ్రీవుడు, కృష్ణుడు వీళ్ళు ముగ్గురు ఒకటేనా? అంటే తత్వం ఒకటే, అందరూ ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే, అందరు అంశాలు ఒకటే. కృష్ణుడు పూర్తి భగవంతుడి యొక్క స్థాయితో పుట్టాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు భక్తి యోగంలో ఉన్నాం కదా. భక్తి యోగంలో ఉన్నప్పుడు భగవంతుడు భక్తి గురించే మాట్లాడతాడు. జ్ఞానం గురించి, జ్ఞానం అల్టిమేట్, అది మనకు 13 నుంచి 18 వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భక్తి ద్వారా మన శక్తిని పెంచుకోవచ్చు అనేటటువంటి పాయింట్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే భక్తి ద్వారా మనము అలా అన్ని భగవంతుడి పైకి వదిలేసేసి ఆ భక్తిని మనం కనుక పూర్తిగా అలవర్చుకొని భగవంతుడి పైన పూర్తి విశ్వాసం ఉంటే భక్తిలోంచి మెల్లమెల్లగా చిన్న చెంబు, పెద్ద చెంబు అవి కాస్త అల్టిమేట్గా మనం భగవంతుల్లో కలిసిపోతాం. అది జ్ఞానం. భగవంతుల్లో పూర్తిగా కలిసిపోవడము అద్వైత స్థితి లేదా జ్ఞానస్థితి. అంతవరకు మనము చిన్నగా కర్మయోగంలో, భక్తి యోగంలో, ధ్యాన యోగంలో అలా ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇలా మనం ప్రయాణంలో ఉన్నంత వరకు కర్మ, భక్తి
రాజయోగాలు మనకు పనిచేస్తాయి. ఎప్పుడైతే సత్యం తెలిసిందో జుప్ అంతే, రాకెట్ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాం, భగవంతుల్లో కలిసిపోతాం. భక్తి మార్గంలో ఏమవుతుందంటే మన శక్తి పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా వచ్చాము, ఇంకొద్దిగా వచ్చాము, ఇలా శక్తి పెంచుకుంటూ వస్తున్నాం, శక్తి పెంచుకుంటూ వస్తున్నాం. కాబట్టి భక్తి మార్గంలో ఏంటంటే మనకు అమోఘమైనటువంటి శక్తి రావడమే కాకుండా వైరాగ్య భావన ఎక్కువ అవుతుంటుంది. ఎందుకని? అన్ని భగవంతుడివి అన్నప్పుడు నేను ఎందుకు పట్టించుకుంటాను? మంచి ఫలితం రాలేదంటే భగవంతుడు ఇదే ఇచ్చాడు నాకు అనుకుంటాం. మంచి ఫలితం వచ్చిందంటే భగవంతుడు దయ అనుకుంటాం. ఇప్పుడు ఆ రోజు నాకు దర్శనం కాలేదు, ఏమనుకున్నాను? ఇంతే, నాకు ఇదే ప్రాప్తం ఉంది అనుకున్నాను. కానీ కోరిక ఉంది, దర్శనం అయ్యుంటే బాగుండేదనే కోరిక ఉండే, అది మళ్ళీ తీరింది, అది వేరే సంగతి. అంటే అప్పుడేమనుకున్నాను, ఓకే భగవంతుడు నాకు ఇది కూడా ఇచ్చాడు, అందించాడు అనుకుంటాం. ఈ ప్రకృతి శక్తులు ఎప్పుడూ కూడా ఒకదానితోనొకటి కుమ్ముక్కయి మనకు మంచి చేయడానికే మనకు సహాయం చేసి మనను సరైన దారిలో తీసుకెళ్ళడానికే ఇవి ముందుకెళ్తాయి. ఎందుకంటే ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తారో వాళ్ళకు భగవంతుడు రెడ్ కార్పెట్ వేస్తాడు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తారో, ఎవరైతే భగవంతుడి మార్గంలో వెళ్తారో వారికి ఎంతసేపు కూడా భగవంతుడు రెడ్ కార్పెట్లో తీసుకెళ్తూ ఉంటాడు, వాళ్ళకి దారి సుగమం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఇంకేముంది, ఇంకా వాళ్ళకి ఏది తెలియదు, వాళ్ళకి శరీరం మీద వచ్చే బాధలు తెలియదు, ఇంట్లో వాళ్ళ మీద వచ్చే బాధలు తెలియవు. పోతనా ఉన్నాడు, ఆయన ఏమవుతుంది, ఆయన కూతురు పెళ్లి క్యాన్సిల్ అవుతుంది, ఆయన కొడుకు పెళ్లి క్యాన్సిల్ అవుతుంది, ఆయన బావగారు వచ్చి తిడతారు, బావా నువ్వు ఏం చేసావు, ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి బ్రాహ్మణులందరినీ కూడా చావగొడుతున్నాడు ఆ రాజు, దొరికిన బ్రాహ్మణుని దొరికినట్టుగా కొడుతున్నాడు, మన బ్రాహ్మణ జాతి అంతరించిపోయేలాగా ఉంది, ఇచ్చేసేయ రాజుకి ఇచ్చేసేయ. అది ఈయన అంటాడు, నేనేం చేయను, అది దేవుడికి నేను ప్రామిస్ చేశాను, ఇంతకుముందు ఎన్నో కథలు రాశాను, నవల్స్ రాశాను, అవన్నీ రాజకీయం అంటే ఇవ్వలేదా, ఇది నేను ఇవ్వను, ఎందుకంటే ఇది దైవ నిర్ణయం. సో భక్తులు అలా ఉంటారు. అన్నమయ్య ఏం చేశాడు, కొడుతుంటే భార్యలకేమో నగల మీద కోరిక ఉంది, కానీ చచ్చేట్టుగా కొడుతుంటే ఆయన ఏమన్నాడు, ఇంకా నాకు సంబంధం లేదు, నాకేమీ సంబంధం లేదు, ఇవి వద్దు అనుకున్నాను, వద్దు, ఇది నేను రాజుకు అంకితం చెయ్యను అన్నాడు. రామదాస్ ఏం చేశాడు, చెరసాలలో ఉన్నాడు, చావు దెబ్బలు తిన్నాడు. మీరాబాయి ఏం చేసింది, విషం తాగింది. అదే ఇప్పుడు నేను చెప్పింది అదే పోతనదే. సో అదేవిధంగా పోతన, రామదాసు అన్న, ఇది భక్తి అంటే. మనం భక్తి అంటే ఏమనుకుంటున్నాం, ఇంతసేపు కూడా ఒక మంచి రోజు నాడు నేను ఆలయంకి వెళ్తే అది భక్తి అనుకుంటున్నాం. కానీ భక్తి అనేది అవతల వాళ్ళను ప్రేమించడము అని చెప్తున్నాడు భగవంతుడు. ఇందులో ఎక్కడైనా భక్తి విశ్వాసాలు శ్రద్ధ అని అన్నాడా, లేకపోతే నా గుడికి వచ్చేయండి, లేకపోతే మీరు 500 రూపాయల టికెట్ కొనుక్కోండి, 100 రూపాయల టికెట్ కొనుక్కోండి, హంగు ఆర్భాటాలు చూపించండి, మంచి కొత్త బట్టలు వేసుకోండి, అందరికీ కనిపించేలాంటి నగలు వేసుకోండి, ఇవన్నీ చెప్పాడా? పత్రం పుష్పం ఫలం తోయం 9వ చాప్టర్లో చెప్తాడు. భగవంతుడికి కావాల్సింది హంగు ఆర్భాటము లేనటువంటి స్వచ్ఛమైన ప్రేమ. ఇది అర్థం కాని వాళ్ళు ఇంకా నా ప్రవచనాలకు రావద్దు. ఆనెస్ట్గా చెప్తున్నా, గుండె లోతుగా చెప్తున్నాను, భగవంతుడికి హంగు ఆర్భాటము అవసరము లేదు. ప్లీజ్, అది అర్థం కాలేదు సార్, మాకు చాలా బాగుంది, మాకు ఇట్లాగే బాగుంది, మేము ఇంట్లోపల 500 ప్రసాదాలు చేశాము, 1000 మందిని ఇంటికి పిలిచాము, మేము నగలు పెట్టుకుని అన్ని చోట్లకి వెళ్ళి గొప్పలు చెప్పుకుంటాము, ఇంకా అనవసరం, ఇన్ని విని ప్రవచనాలు వేస్ట్. భగవంతుడు చూసేది మీరు ఏముంది. ఇప్పుడు ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, వాడు ఇంటర్వ్యూకి ఎట్లా వెళ్ళాడంటే సినిమా స్టార్ లాగా తయారై వెళ్ళాడు. వాడు ఇంటర్వ్యూలో ఏం అడుగుతాడు, వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నాడు, వాడు క్వశ్చన్స్ వీడేం చెప్పట్లా, వాడు మెషిన్ లెర్నింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వీడేమీ చెప్పట్లా, వాడు బిజినెస్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వీడేమీ చెప్పట్లా. లాభం ఏముంది ఇంకా మరి? వాడు అడిగిన క్వశ్చన్స్కి వీడు జవాబు చెప్పట్లా, కానీ తయారవడం ఎట్లా తయారయ్యాడు, సర్టిఫికెట్లతో ఒక మంచి ఫైల్ తీసుకొని వెళ్ళాడు, అన్నీ తీసుకొని వెళ్ళాడు. శ్రీకృష్ణుడు రాయభారానికి వస్తున్నాడు అనగానే వీళ్ళందరూ కూర్చుంటారు, ప్లానింగ్ అన్నమాట. అందరూ దుష్ట చతుష్టయము, ధృతరాష్ట్రుడు, తర్వాత విదురుడు, భీష్ముడు, ద్రోణుడు అందరూ కూర్చుంటారు, చెప్తారు ఏం చేయాలి అంటే, ఆయన వస్తున్న దారి లోపల అందరూ అందమైన అమ్మాయిలని పెడదాం, పువ్వులు జల్లిపిద్దాం ఆయన మీద, ఆయన కన్ను ఏదైనా అమ్మాయి మీదకి వెళ్ళింది అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోదాం ముందు ఆ అమ్మాయిని. ఆయనకు కావాల్సిన భోజనాలు, ఇక్కడ సమోసా పెట్టాలి, ఇక్కడ కచోరీ పెట్టాలి, ఇక్కడ జిలేబీ పెట్టాలి. ఆయన నడుస్తున్నప్పుడు ఎవ్రీ 100 మీటర్స్కి ఒకసారి పువ్వులు చల్లాలి, మళ్ళీ గంధం చల్లడానికి. ఇవన్నీ చెప్తుంటే విదురుడు ఒక మాట అంటాడు, నేను ఒక మాట చెప్పాలా అంటాడు. ఏంటి అడుగుతారు అందరు. ఆయన ఎందుకోసం వస్తున్నాడు అంటే రాయభారం కోసం. రాయభారంలో ఏం అడుగుదాం అనుకుంటున్నాడు అంటే పాండవులకి రాజ్యం ఏమని ఇస్తారా మీరు అంటే, అట్లెట్లా ఇస్తామంటాడు. కోర్ పాయింటే మిస్ అయింది, అసలు పాయింటే మిస్ అయింది, ముఖ్యమైనటువంటి విషయమే మిస్ అయింది. ఇవన్నీ అవసరమా, ఈ హంగులో ఆర్భాటాలు అవసరమా అంటాడు.
అనగానే అప్పుడు దుర్యోధనుడు ఆనందంతో అంటాడు, నేను మొట్టమొదటిసారిగా నా బాబాయ్ మాట ఒప్పుకుంటున్నా, మొట్టమొదటిసారిగా ఆయన చెప్పింది కరెక్ట్ అంటాడు. అంటే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏది మిస్ అయింది సార్ నాకు అర్థం కాదు. ఏంటమ్మా? అసలుదే మిస్ అయింది. అసలుదే మిస్ అయింది అన్నారు కదా, నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. అసలుదే అంటే ఇప్పుడు ఏమైంది, ఆయన వస్తున్నది ఏంటి, ఆయన వస్తున్న పర్పస్ ఏంటి చెప్పండి. రాయభారంలో ఆయన ఎందుకు వచ్చాడు? పాండవులకి 5 ఊర్లు ఇవ్వమని చెప్పి అడగడానికి వచ్చాడు. అది ఇస్తున్నారా మీరు? ఇవ్వడం లేదు. ఇవ్వడం లేనప్పుడు ఎలాగో గొడవ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ హంగులన్నీ అవసరమా? ఇంకా అసలు పాయింటే ఇవ్వట్లేదు మీరు. ఇప్పుడు మీరు వస్తున్నది చర్చలకు ఎందుకు? ఇప్పుడు మీ ఇంటికి ఎవరో పెళ్లి చూపులకు వస్తున్నారు, మీరు ఇంట్లోనే రిజెక్ట్ చేద్దామని డిసైడ్ చేసేసుకున్నారు. ఎలాగో డిసైడ్ చేసుకున్నప్పుడు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి పిండి వంటలు, ఈ వంటలు, ఆ వంటలు, ఇండ్లంతా డెకరేషను, కిలోమీటర్ దూరం వరకు అలంకరణ చేస్తారా? ఎలాగో అంటే నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుందంటే ఒక్కొక్కసారి నాకు డౌట్ వస్తుందన్నమాట. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తున్నాను నేను, నాకే అర్థం కాదు. నాతో చాలా చెప్పించేస్తున్నారు మీరు. సో అయితే కాబట్టి ఏదైతే ముఖ్యమైన విషయం మిస్ అవ్వకూడదు, ఆ ముఖ్యమైన విషయమే భక్తి. ఆ భక్తి మిస్ అవ్వకూడదు. మయ్యాసక్త మనా పార్త, నా యందే ఆసక్తి, నా మందే మనస్సు, నా లోపల ఆశ్రయం ఉన్నటువంటి వాడు నన్ను మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఇంకెవరూ కూడా నన్ను తెలుసుకోలేరు. ఎందుకంటే యోగినామపి సర్వేష, యోగులందరి లోపల కూడా వాడే శ్రేష్ఠుడు. కాబట్టి మనలో ఉన్నటువంటి శక్తి భగవంతుడిదే అయినప్పటికీ భగవంతుడి శక్తి అనంతం. ఏం చేస్తాం మనము? భక్తి ద్వారా ఆ భగవంతుడికి దగ్గర అయిపోయి ఆయనలో కలిసిపోయినప్పుడు ఆయన శక్తి మనదైపోతుంది. కుండలోంచి రకరకాల ఆభరణాలు వస్తాయి, రకరకాల బంగారం నుంచి రకరకాల ఆభరణాలు వస్తాయి. బంగారము ఒక్కటే, కుండ ఉంది, మట్టి ఉంది. మట్టి అంతా కుండ కాదు, కుండలు రకరకాలవన్నీ కూడా మట్టి. కుండ అనేది పరిమితం, మట్టి అనేది అపరిమితం. కాబట్టి ఎప్పుడైతే మనము భగవంతుల్లో కలిసిపోవాలనుకుంటామో ఈ కుండను వదిలేయాలి, ఈ కుండను వదిలేయాలి. వదిలేసినప్పుడు మట్టిలో కలిసిపోతాము. అది అది ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు ఈయన చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు కానీ, ఉద్ధవుడు కానీ, యాజ్ఞవల్కుడు కానీ, జనకుడు కానీ, వీళ్ళందరూ కూడా గొప్ప జిజ్ఞాసులుగా ఉండిపోయారు, జ్ఞానులుగా ఉండిపోయారు. వ్యాసుడు, శుకుడు, శంకరాచార్య, రమణ మహర్షి, వీళ్ళందరినీ మనం జ్ఞానంలోకి తీసుకుంటాం. అలాగే మనం గజేంద్ర మోక్షం చదువుకున్నాం. ఇంద్రద్యుమ్నుడు రాజు, ఆ గజేంద్ర మోక్షు, కుంతిదేవి, ద్రౌపది, ధ్రువుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆర్తుల్లోకి వచ్చారు. ధ్రువుడు కాదు, సారీ, ధ్రువుడు డబ్బు కోసం అడిగాడు. ధ్రువుడు అర్ధార్థి. మాయని దాటినారు, మాయ అనేది దాటినారు వాళ్ళు. అవును అవును, మీరు చెప్పేది మనం మాయని దాటలేకుండా మన సంసారం, మన డబ్బు, మన ధనం, మన గొప్పతనం, మన కీర్తి ప్రతిష్టలు ఇవే ఉంటాయి మనకు. కరెక్ట్. పొద్దున్న లేచి ఎవరికి డబ్బులు మనం దోకరేయాలా, ఇవే ఉద్దేశాలు ఉంటాయి. కరెక్ట్. అది తెలిసినప్పుడు ఏం చేయాలి మనము? అది తెలిసినప్పుడు మానేయాలి. ఇప్పుడు మాయా అని చెప్పి దానివైపు తప్పును తోసే బదులు ఇవాళ తప్పని తెలిసింది కదా, ఇవాళ మానేయచ్చు కదా, ఇవాళ నుంచి నేను తప్పు చేయను అని చెప్పి నిశ్చయించుకో. ప్రపంచం గురించి నేనేమంటున్నానంటే, దయచేసి అందరికీ ఒక దండం పెట్టి ఒక మాట చెప్తా. ఏంటంటే ప్రపంచం గురించి వదిలేయండి, మీరు ఎవరిని మార్చకండి, ఎవరి గురించి పట్టించుకోకండి, మీరు మారండి. మారలేరా ఆలోచించండి. అందరి గురించి చెప్తున్నాను ఇది, అందరూ. ఎందుకంటే ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు అసత్యాన్ని ఎప్పటికీ వదలలేరు, సత్యాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. ఈ పాయింట్ ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పిన కాబట్టి అందరినీ మార్చడం చాలా కష్టం. మనం మారిపోతే ద్వారా వెళ్ళిపోతుంది. అంతే, మనమే మారాలి. ఎందుకంటే ఎవరిని మార్చలేం మనం. ఎందుకంటే లాజిక్ డిఫరెంట్, వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు డిఫరెంట్, వాళ్ళ ఆలోచన పరిధి డిఫరెంట్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి. ఇప్పుడు ఎందుకంటే ఎవరు మారుతారు? ఇప్పుడు మాకు తెలిసిన రిలేటివ్ ఒక ఆవిడ ఉంది, అంతే. అందుకే అసలు మార్చొద్దు. ఇప్పుడు మాకు తెలిసిన రిలేటివ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడకి కర్రలు కొట్టడము, డ్యాన్సులు చేయడము, తర్వాత దేవుళ్ళని అందరి ఇళ్ళకి వెళ్ళి దేవుళ్ళ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, పిచ్చి పాటలు పాడడము, చప్పట్లు కొట్టడము, ఇవన్నీ అలవాటు. ఆవిడకి వచ్చి నేను కూర్చోబెట్టి దానికి జ్ఞానయోగం చెప్తానంటే ఆవిడకి ఏమర్థమవుతుంది? అంత అర్థంగా నాకు వదిలేసే అంటుంది. లేదా ఏమంటుంది? అన్నీ ఒకటే దానికి తీసుకెళ్తాయిలే అంటుంది. ఇప్పుడు నేను కొత్తగా ఇప్పుడు ఆవిడ దగ్గర కొత్త లాజిక్ నేర్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన వేదాలలో చెప్పిన జ్ఞానమే భగవద్గీత జ్ఞానము. ఆ వేదాలలో చెప్పినటువంటి అమోఘమైనటువంటి ఆ జ్ఞానము ఏం చెప్తోంది మనకు?
భగవంతుడు అనేటటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరైతే ఇలా చూస్తూ ఉన్నారో వారు అసత్యాన్ని వదలలేరు, సత్యాన్ని పొందలేరు. ఈ ఈ పాయింట్ ఎవరన్నా చెప్పగలరా? నేను అన్న పాయింట్ అన్నట్టుగా చెప్పగలరా? చెప్పింది నేను అన్నట్టుగా చెప్పండి. సూర్యశ్రీ గారు. ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఆవిడ వాయిస్ కట్ అయింది. ఇంకెవరన్నా చెప్పండి. తెలుసుకోలేదు. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు అసత్యాన్ని తెలుసుకోలేరు, అసత్యాన్ని వదలలేరు, సత్యాన్ని తెలుసుకోలేరు. దృశ్య ప్రపంచాన్ని చూసేవాళ్ళు దృశ్య ప్రపంచంతో సంబంధం కావాలనుకునే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఇందాక వేణుగోపాల్ గారు ఏమన్నారు, మనకు మాయ. అంత సింపుల్గా ఏమవుతుందంటే మనం తప్పించుకోవడానికి చెప్పేటటువంటి ఒకే ఒక మాట మాయ. మనం ఈ మాయని దాటలేంలే, మనం ఇది దాటలేంలే అని చెప్పేసి మనం వదిలేస్తున్నాం. కానీ అది కాదు, దాటగలం మనం చాలా సులభంగా. ఏం లేదు, అన్నీ వదలక్కర్లేదు. ధర్మ మార్గంలో వెళ్ళగలమా లేదా చూడండి. సింపుల్గా అనవసరమైనటువంటి అటాచ్మెంట్స్ని తగ్గించుకోగలమా, అనవసరమైన బంధాలు తగ్గించుకోగలమా చూడండి. పిల్లల్ని పెంచొద్దనట్లేదు, అనవసరమైన ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, అనవసరమైనటువంటి ఎన్ని ఫంక్షన్స్కి వెళ్తున్నాం, అనవసరమైన ఎంతమంది బాబాల చుట్టూ తిరుగుతున్నాం, ఎంతమంది మఠాధిపతుల చుట్టూ పీఠాధిపతుల చుట్టూ తిరుగుతున్నాం, ఎంతమందికి డబ్బులు సమర్పించుకుంటున్నాం. ఇవన్నీ కూడా అపాత్ర దానం అయితే ఆ అపాత్ర దానం చేసినటువంటి పాపం ఎవరికి వస్తుందో ఆలోచించండి. కాబట్టి అవన్నీ చేస్తే అసత్యాన్ని ఇంకొదలేరు ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు అసత్యమే చెప్తారు. నువ్వు నా కాళ్ళు పట్టుకో, నేనే దేవుణ్ణి, నా జీవిత చరిత్ర చదువు, నా గురించి గొప్పగా చెప్పు అందరి దగ్గర, నా మహత్తుల గురించి అందరి దగ్గర మాట్లాడు. ఇలా మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే అసత్యంలో ఉంచేస్తారు. అప్పుడేమవుతుంది, సత్యాన్ని తెలుసుకోలేరు. కాబట్టి ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి అబద్ధాన్ని గుర్తించాలి. ఏంటి సత్యము? నేను ఈ శరీరాన్ని వదలడం ఖాయం. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని వదలడం ఖాయం అని తెలిసిందో ఇంకా ఎందుకు ఇవన్నీ, రేపు తెల్లారితే నేను ఉంటానో లేదో తెలీదు, అటువంటిప్పుడు ఎందుకు ఇవి? కాబట్టి శాశ్వతమైనటువంటి పరమాత్మని తెలుసుకోవాలి. అశాశ్వతమైనటువంటి వస్తువులన్నింటినీ వదిలేసి శాశ్వతమైనటువంటి పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడేమవుతుందంటే మన పాపాలన్నీ కూడా నశించిపోయి వారు ఈ ద్వంద్వాల నుంచి, ఈ మోహంల నుంచి బయటపడతారు. ఈ ముసలితనం నుంచి, ఈ రోగాల నుంచి విముక్తి. చాలామంది ఏం చేస్తారు, పిల్లలపైన ఆధారపడతారు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా పైన చాలా ఆధారపడుతుంది. నేను ఎవ్రీ 1 వీక్ ఒకసారి అమ్మకు అన్ని టెస్టులు చేయించాల్సి వస్తుంది. ఎందుకు? కారణం అమ్మ నా పైన డిపెండ్ అయింది, దేవుడి పైన డిపెండ్ అవ్వాల. దానివల్ల ఏమవుతుంది, మానసికంగా శక్తి ఉండదు. నీ పిల్లలు ఎలా ఉన్నారా, వీడు బాగున్నాడా, వాడు బాగున్నాడా, మనవాడు బాగున్నాడా, మనవరాలు అంటే ఎందుకమ్మా నాతో మాట్లాడితే దేవుడి విషయాలు మాట్లాడు, నా గురించి, నా వైఫ్ గురించి, నా పిల్లల గురించి ఏది మాట్లాడరు. చుట్టాలు ఎవరన్నా అడిగితే నీ కొడుకు ఎలా ఉన్నాడు అంటే నాకు అసలు కొడుకే లేడని చెప్పు, అది బెటరు. ఎందుకోసం అంటే ఈ అసత్యమైనటువంటి ప్రపంచం గురించి మనం మాట్లాడుతూ పోతే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. దేవుడి గురించి మాట్లాడదామని వాడు దూరం వెళ్ళిపోతాడు, మనకు ప్రశాంతంగా ఉంటాం. అప్పుడేమవుతుంది, ఈ ముసలితనము, ఈ మరణము, ఈ రోగాలు ఇవన్నీ మనల్ని చుట్టవు. ఎందుకంటే మనం మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు ముసలితనము, రోగాలు మనల్ని బాధ పెట్టవు. ఆ సత్యాన్ని గుర్తించక చాలామంది ఏంటంటే పిల్లలపైన ఆధారపడుతూ ముసలితనాన్ని, రోగాలని పెంచుకుంటూ ఉంటారు. కానీ నన్ను ఆశ్రయించిన వారు మాత్రము ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త కర్మలకు క్షేత్రమైనటువంటి నన్ను తెలుసుకుంటారు అర్జున. కాబట్టి నేనే ఆదిభూతాన్ని, నేనే ఆదిదైవాన్ని, నేనే అధియజ్ఞాన్ని అనే విషయాన్ని తెలుసుకో. ఇది కనుక తెలుసుకున్నట్లయితే వాళ్ళు మరణ సమయంలో కూడా నాయందే స్థితులై ఉంటారు అని చెప్పేసి ఒక టఫ్ క్వశ్చన్, ఒక టఫ్ శ్లోకం చెప్పేసి వదిలేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది అర్జునుడికి, అధిభూతం, అధియజ్ఞం, అధిదైవం అంటే ఏంటి, మరణ సమయంలో నిన్ను ప్రార్థిస్తే నీ దగ్గరికి వెళ్తామంటే ఏంటి అని క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్లో అవన్నీ తెలుసుకుంటాం మనం. సో చాలా అద్భుతమైనటువంటిది. ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నామంటే అన్నిటికంటే గొప్పది భక్తిని. భక్తి ద్వారా మనం భగవంతుడి ఈ శక్తిని మనము అంటే ఎక్కువగా అనుభవించవచ్చని. శక్తి వస్తుందంటే కండలు పెరుగుతాయని కాదు,
అనుభవపూర్వకంగా తెలుసుకుంటామని, ఆనందంలో తన్మయత్వంలో మునిగిపోతామని, అప్పుడు మనకు శరీరం మీద వచ్చే బాధలు, మనసు మీద వచ్చే బాధలు మనకు తెలియవని, ముసలితనం నుంచి, రోగాల నుంచి మనము బయటపడతామని, ఈ ప్రపంచంలో 4 రకాల జనాలు ఉన్నారని, ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకు ఆ రకమైనటువంటి శ్రద్ధ కలిగేలాగా నేను చేస్తాను అన్నాడు. యద్భావం తద్భవతి చేస్తా నేను. కానీ ఎవరైతే నిజంగా సత్యం తెలుసుకోవాలనుకున్నారో వారికి నాపైన ప్రేమ ఉండేలాగా చేస్తాను. నన్ను గుర్తించు, నువ్వు అన్ని చోట్ల ఉన్నాను నేను, ఈ భూమిలో, నీటిలో, సూర్యుడిలో, చంద్రుడిలో, ఆఖరికి నీలో ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని కూడా నేనే. నువ్వు తపస్సు చేస్తే ఆ తపస్సును కూడా నేనే. అందరిలో జీవాన్ని కూడా నేనే. నేను ఎక్కడో ఉన్నానని అనుకోకు. ఈ ప్రపంచమంతా నాది అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచమంతా భగవంతుడిది అయినప్పుడు ఇన్నాళ్ళు ఇది నాది, ఇది నాది, ఇది నాది అనుకుంటున్న మనము ఆ అసత్యాన్ని వదిలేసి సత్యమైనటువంటి భగవంతుడు, ఇవన్నీ వదిలేసేటప్పుడు ఎందుకు నేను బ్యాంక్ మేనేజర్ ఎలా అయితే బ్యాంక్ లోపల నిర్లిప్తంగా ఉంటాడో, ఇక్కడున్నటువంటి సంపదలు, ఇక్కడున్నటువంటి బంధాలు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. బ్యాంక్ మేనేజర్ రిటైర్ అవుతాడు. రిటైర్ అయితే ఆ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ చప్పట్లు కొట్టి వదిలేస్తారు, అంతే. అదేవిధంగా ఇక్కడ జీవితాన్ని మనం ఒక బ్యాంకు మేనేజర్ ఏ విధంగానైతే కోట్ల కొద్ది రూపాయలు చూసినా ఏ విధంగానూ దానికి మోహానికి గురి కాడో, అలా మనం గురి కాకుండా ఉండాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎలా ఉంది అధ్యాయం? చాలా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎమోషన్ గా ఉంది సార్ ఈరోజు. ఎమోషనల్ గా సాగింది మొత్తం. అంటే ఒక్కసారి ఎంత సింపుల్ చూడండి. ఇప్పుడు మీరు కర్మయోగం వరకు ఎంత కష్టమైంది, ఇది నిష్కామ కర్మ చేయాలి, ఇవి ఇప్పుడు ఏంటంటే అన్ని దేవుడికి వదిలేయమంటున్నాడు. ఎందుకు వదిలేయాలి? దేవుడి మీద నమ్మకంతో వదిలే, ఏదో రకంగా వదిలేయడం కాదు. కష్టాలు వస్తే కృష్ణార్పణం, సుఖం వస్తే నాకర్పణం కాదు. అన్ని భగవంతుడికి ఆ నమ్మకంతో రావాలి. ఆ నమ్మకము, భగవంతుడి పైన ఆసక్తి. ఆసక్తి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. కానీ మనకు టైం లేదు కదా, మనకు హడావిడి, అన్నిటికీ హడావిడి, అన్నిటికీ హడావిడి. ఆ హడావిడి ముందు హడావిడి తగ్గించుకుంటే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆయన ఏమంటున్నాడు? ఈ బంధాలు ఇవన్నీ కూడా అనవసరం. ఒక బ్యాంక్ మేనేజర్ ఏ విధంగానైతే డబ్బులన్నీ ఇక్కడ నావి కావు అనుకుంటాడో, మనకు కనిపించే ప్రతి వస్తువు, ప్రతి బంధము ఇక్కడతోనే అయిపోతుంది. రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ. రుణాలతోటి మనం పుట్టాము, ఆ రుణాలు తీర్చుకొని వెళ్ళిపోతాము. ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తిలో నేను కలవాలి అంటే నేను సులభమైనటువంటి భక్తి మార్గమును ఎంచుకుంటాను. అప్పుడు భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి ట్రాన్స్ఫర్ నాకు తెలియకుండానే అయిపోతుంది. కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి మధ్యలో ఉన్న లంకే ఈ భక్తి మార్గము. భక్తి మార్గంలో ఆమెకి విషమిస్తారు. ఆమె ఏం చేస్తుంది? విషాన్ని సంతోషంగా స్వీకరిస్తుంది. మీరాబాయి భర్తే విషమిస్తాడు, ఎవరో కాదు, భర్తే విషమిస్తాడు. ప్రహ్లాదుడికి విషమిస్తారు, ప్రహ్లాదుడిని కొండల మించి తోసేస్తారు. కానీ భగవంతుడి పైన అతను భారాన్ని వేశాడు. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాలి అంటే అంత నమ్మకం రావాలి. నేను భక్తుడిని ఏకాదశి నాడు గుడికి వెళ్ళాను, లేకపోతే ఇంకో రోజు నాడు భగవంతుడికి డబ్బులు కట్టాను, ఇవన్నీ అనవసరం. నమ్ముతున్నారా లేదా దేవుణ్ణి? చెప్పండి ఇప్పుడు మీ ప్రశ్నలు. బ్రహ్మం గారు కూడా కొడుకులకి కనిపేది, సుబ్బయ్య గారికి పురుగులు అదే ఎంతో వాళ్ళ కొడుకులు కనిపిస్తారు. సుబ్బయ్య గారికి ప్రసాదం మార్చి తీసుకుంటారు, బ్రహ్మం గారికి. ఓకే ఓకే, నాకు అంత ఐడియా లేదు అది. ఇంకా సులభము అండ్ ఏంటంటే ఆచరించడానికి పెద్ద కష్టం లేదు. ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పండి. బ్యాంక్ మేనేజర్ ఎగ్జాంపుల్ లాగా ఎందుకు ఉండలేం మనం? బ్యాంక్ మేనేజర్ ఏ విధంగానైతే నిర్లిప్తంగా ఉన్నాడో అలా నిర్లిప్తంగా ఉన్నాడు. ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు అందరూ పడుకునే వినమని చెప్పాను నేను. ప్రవచనాలు పడుకొని వినండి. ఓన్లీ సంస్కృతము, జ్యోతిష్యము, వేదము ఈ మూడింటికి మాత్రమే మెలకుగా ఉండండి. మిగతావన్నీ పడుకొని హ్యాపీగా వినండి, ఏం పర్వాలేదు. సత్యం తెలుసుకోవడం ఇక్కడ మనకు ముఖ్యం. ఆ సత్యం ఏంటంటే భగవంతుడు శాశ్వతం, నేను అశాశ్వతం. కనిపించే వస్తువులన్నీ దేవుడివి. ఉదాహరణకి మీరు ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళారు, అక్కడ ఫెసిలిటీస్ అన్ని వాడుకుని సాయంత్రానికల్లా బయటకు వచ్చేయాల్సిందే. ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నారు, ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నవన్నీ అక్కడ వదిలేసి రావాల్సిందే. అక్కడి నుంచి ప్లేట్లు, చెంచాలు అన్ని జేబులో పెట్టుకునేవాడికి కనిపించకుండా ఇంటికి తీసుకొస్తామా? అక్కడే వదిలేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం చేయవలసినటువంటి నాటకాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఈ సత్యాన్ని అందరికీ తెలుసు కదా, ఎందుకు దీన్ని గట్టిగా ముద్రించుకోరు? ఈరోజు రాత్రి ఒక్క విషయమే ఆలోచించండి, తెల్లారేదాకా ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ వస్తువులన్నీ భగవంతుడివే.
అన్ని పంచభూతాలతోటి తయారు చేసినటువంటివి. పంచభూతాలు ఎవరు తయారు చేశారు? దేవుడు. భగవంతుడు వస్తువులు ఆయనే తీసేసుకుంటాడు అని ఇలా ఆలోచించి ప్రతి ఒక్కటి భగవంతుడి మీద వేస్తే ఏమవుతుందంటే సమాజం పైన మీకు డిపెండెన్సీ తగ్గిపోతుంది. సమాజం పైన ఎప్పుడైతే డిపెండెన్సీ తగ్గిపోతుందో ముసలితనము రోగాల నుంచి నేను కాపాడుతాను దేవుడు అన్నాడు. ఆ పాయింట్ నాది కాదు, మళ్ళా నా జోలికి వస్తారు కాదు, దేవుడు అన్నాడు ఆ పాయింట్. మీరు మానసికంగా దృఢంగా ఉంటే ఎంత గొప్పగా ఫలితం ఇస్తుందో చూడండి. భగవంతుడి పైన ఎవరైతే పెడతారో ఆ భగవంతుడే వారి ముసలితనాన్ని రోగాలని కూడా చూసుకుంటాడు. అంతేగాని ఇవాళ నాకు రోగం వచ్చింది కాబట్టి నేను భగవంతుడిని అది కాదు. భక్తుడికి రోగం రాదు. జై శ్రీకృష్ణ. కర్మయోగం కష్టం సార్, అది సాధ్యమైతే భక్తి యోగం జ్ఞానయోగం ఈజీ అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే కర్మయోగం చెయ్యొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే కర్మయోగం సులువుగా చేయడానికి భక్తి యోగం ఉంది. భక్తి యోగంలో కూడా చేసేదంతా కర్మయోగమే. భక్తి యోగంలో ఉన్నదంతా కూడా కర్మయోగమే. భక్తి యోగంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? కోరిక లేకుండా చేస్తాడు, దేవుడి కోసమే చేస్తాడు. అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి సేవ అనుకుని అందరికీ సేవ చేస్తాడు, తన బాధ్యతగా చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? వైరాగ్యం వచ్చేసింది. భగవంతుడి పైన భక్తి రావాలంటే భగవంతుడు గొప్పతనాన్ని గుర్తించాలి. కాదు భగవంతుడి పైన భక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఈ వస్తువులన్నీ భగవంతుడు అని గుర్తించినందుకు. ఈ అధ్యాయం మొత్తంలో మనం తెలుసుకున్న ఒకే ఒక సత్యం ఏంటంటే ఈ వస్తువులన్నీ నావి, నీవి కాదు అని చెప్పాడు. అదొకటే పాయింట్. ఈ అధ్యాయంలో ఏం గుర్తుంచుకుంటారు మీరు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నాదే, ఆ వస్తువు నీకు నేను ఇచ్చాను, మళ్ళీ తర్వాత తీసుకుంటాను, నువ్వు నాకు ఒబీడియంట్గా ఉంటే మాత్రమే నీకు ఇవన్నీ దొరికేలాగా చేస్తాను అని చెప్పి అన్నాడు సింపుల్గా. కాబట్టి ఏంటంటే ప్రతి వస్తువు, ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని పిల్లల్ని ప్రేమించే ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇవాళ, ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్వయించుకోండి. అన్ని వస్తువులు భగవంతుడు అయినప్పుడు అన్నీ ఫ్రీగా ఇస్తున్న దేవుడిని ఎందుకు ప్రేమించాం మనం? అప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. అదే వీళ్ళందరూ చేసింది. అన్నమయ్య, పోతన, రామదాసు, మీరాబాయి, సంత్ జ్ఞానేశ్వరు, నామ్దేవు, తుకారాము, వీళ్ళందరూ ఏం చేశారు? ఇదే భగవంతుని భయంకరంగా నమ్మేశారు. ఈ ప్రపంచమంతా ఆయనదే. ఆయన ఏమంటాడు? భలే భలే అందాలు సృష్టించావు పాట విన్నారు కదా. అంటే ఈ కల్మషాలు లేనటువంటి ఒక ప్యూర్ ప్రపంచం భక్తులు చూడగలుగుతారు. ఇది శంకరాచార్య ఏమంటాడు? ఓం నమ శివాయ ఏమి నీ మాయ అనే ఆ సినిమాలో పాట ఎంత అద్భుతంగా ఉంది. అది ఇంత ఆశ్చర్యమైనటువంటి, ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మా కోసం సృష్టించావు. అలాగా ప్రతి అణువులో భగవంతుడిని చూస్తూ సంతోషపడండి, సూర్యుడిని చూస్తూ సంతోషపడండి, చంద్రుడిని చూస్తూ సంతోషపడండి. అది భగవంతుడు. భగవంతుడు అంటే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా వస్తుంది భక్తి. అంతేగాని టెంపుల్లో పక్కవాడిని తోసి ఏమీ రాదు. ఇలాగ సూర్యుడిలో దేవుణ్ణి చూడండి, చెట్లలో దేవుణ్ణి చూడండి, పుట్టలలో దేవుణ్ణి చూడండి. ఆలయాలకు వెళ్ళండి, ధ్వజస్తంభ దర్శనం కాకపోతే ధ్వజస్తంభానికి దర్శనం చేసుకుని రండి. పొరపాటున కూడా ఆలయాలలో తప్పులు చేయవద్దు. ఆలయాలకు వెళ్ళండి, ప్రతిరోజు వెళ్ళండి ఆలయాలకి, ఏం తప్పులేదు, మంచిది, చాలా మంచిది. కానీ భక్తి భావం ఉండి మాత్రం వెళ్ళాలి. పుణ్యం వస్తుందని చెప్పి వెళ్ళకండి ప్లీజ్. పుణ్యం వస్తుంది అని చెప్పి వెళ్ళొద్దు. భక్తి భావంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళండి. ఇంకేమన్నా ప్రశ్నలు? ఇంత బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పండి అసలు ఇవి. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు రిపీటెడ్గా వినకపోతే ఇవి ముద్రించుకోవు. ఎంతసేపు ఇది మనకు అర్థం కాదులే, ఇది మాయా అని వదిలేస్తారు, అయిపోయింది. అది కాదు కదా మనకి. ఇది ముద్రింపబడాలి. ఇవన్నీ భగవంతుడివే. సూర్యుడిని చూడాలి, చంద్రుడిని చూడాలి, భూమిలో మంచి వాసన నేనే, నీకు నీరు తాగుతున్నప్పుడు ఆ రసాన్ని నేనే, ఆ టేస్ట్ నేనే అంటున్నాడు భగవంతుడు. నీళ్లు తాగుతున్న ప్రతిసారి దేవుణ్ణి గుర్తుంచుకోండి. ఇలాగా ప్రతి పనిలో దేవుణ్ణి గుర్తుంచుకుంటే భక్తి ఎందుకు రాదో ఆలోచించండి ఒకసారి. 100% వస్తుంది భక్తి, 100% వస్తుంది. ప్రకృతి మన చేతిలో లేదు. మన ముక్కు, మన నోరు ఫంక్షన్స్ మనం రివర్స్ చేసుకోగలమా? చేసుకోలేము. ఎందుకంటే అవి భగవంతుడు ఇచ్చినవి కాబట్టి. ఇప్పుడు ఇలా ఉన్నాను కదా నేను, మనిషి అంటే ఇలా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆలోచిద్దాం. మనుషులందరికీ 3 ముఖాలు ఉన్నాయి అనుకుందాం. నేను ఒక్క ముఖంతో పుట్టాను అనుకోండి, నన్ను చూసి అందరూ అసహించుకుంటారు. ఛీ వాడు చూడు ఒక్క ముఖంతో ఉన్నాడని ఇలా అంటారు. అంటే భగవంతుడు సృష్టిని మనం యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేస్తాము. భగవంతుడు సృష్టి ఏదైతే ఉందో అది అమోఘమైనటువంటి సృష్టి, మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి సృష్టి. అందులో మానవ జన్మ అన్నిటికంటే గొప్పది. ఆ జన్మను వృధా చేసుకోకూడదు. జై శ్రీకృష్ణ.
ఇవాళకి అయిపోయింది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. రేపు విష్ణు సహస్రనామం లోపల సార్ రెండో భాగం. చిన్న క్వశ్చన్ సార్, పరశువేద అంటే ఏంటి సార్? డౌట్ వస్తుంది కొంచెం. పరశువేద అంటే ఇనుమును బంగారంగా చేసేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అది అంటారు అలా ఉంటుంది కానీ అది ఉండదు, నిజంగా ఉండదు. అది పరశువేది అనేటటువంటి ఒక వస్తువు బంగారాన్ని ఇనుముని బంగారం చేస్తుంది. దానికోసమే ఈ ఆల్కెమీ రసవాదం భగవంతు తత్వమేమో అని అనుకున్నా సార్. కాదు పరశువేది అది అంటే కూడా భగవంతుల్లో ఏదన్నా ఒక నది లాంటిదా ఏమన్నా? పరశువేది ఉంది అని చెప్పి అంటారు, మరి తెలియదు. ఇప్పట్లో అయితే ఉండుండదు, మరి కొన్నేళ్ల కింద ఉండేదేమో. అన్ని బంగారంగా మార్చేస్తుంది అది. ఇంకా ఈ అధ్యాయం ఇప్పుడు మనం కూడా పరశువేదిలాగా ఈ జ్ఞానాన్ని తీసుకొని సో ఈ ఇనుము రోజు రోజుకి బంగారం లాగా మారాలి. అది అండ్ చాలా సింపుల్, చాలా సింపుల్. మీరు చూడండి కదా, ఒక అగ్ని కనిపించింది, అగ్నిలో భగవంతుని చూడండి. అగ్నిలో ఆ తేజస్సు ఎవరని చెప్పారు? మీకు అంటే ఇప్పుడు దేవుడి మాటలు, ఇప్పుడు సరే నా మాటలు నమ్మద్దు, ఓకే, దేవుడి మాటలు కూడా నమ్మరా మీరుగా? అగ్నిలో తేజస్సుని నేను అన్నారు కదా, నమ్మేసేయండి. నీళ్ళలో టేస్ట్ నేను అన్నారు, నమ్మేసేయండి. నేనేమంటున్నానంటే దేవుణ్ణి నమ్మండి. ఏంటమ్మా? మనకి 5th చాప్టర్ లో ఉన్నాయి సార్ 2 శ్లోకాలు. చేసిన ప్రతి పని లోపల కూడా నన్నే చూస్తానని అది అన్నాడు. ఈ అధ్యాయంలో డైరెక్ట్ గా తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, కళ్ళు మూసినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు, ప్రతి కర్మలోను భగవంతుడు చూసుకోవాలి. ఏం చేయట్లేదు, భగవంతుడే చేస్తున్నాడు. కరెక్ట్. ఇప్పుడు కూడా అలాగే మీరు ఏం చేస్తారంటే సూర్యచంద్రులలో తేజస్సు, సూర్యుని చూడగానే దేవుడు దండం పెట్టుకోండి, అగ్నిని చూడగానే దండం పెట్టుకోండి, మళ్ళీ తర్వాత నీళ్లు తాగుతున్నప్పుడు దండం పెట్టుకోండి, మీకు పవిత్రమైన గొంతు వచ్చింది దండం పెట్టుకోండి, మీరు మంచంలోంచి లేవగలిగే శక్తి ఉందంటే దేవుడి శక్తి, మీరు అసలు లేస్తున్నారంటే మీ జీవమే దేవుడు. ఆ మాట అన్నాడు దేవుడు, అన్నాడు. ఈ అధ్యాయం చదవండి ఒకసారి. శ్లోకాలు అందరూ నేర్చుకున్నారు కదా, సంగీతం మేడం నేర్పించారు కదా, అందరూ చూడండి ఒకసారి. మీ అందరిలో జీవాన్ని నేనే, ఈ సమస్త ప్రాణులకు బీజాన్ని నేనే, ఐఆమ్ ద రూట్. బాగా తెలివి ఉన్న వాళ్ళలో ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బుద్ధి, అది కూడా నేనే. గ్లో ఉంది, ఆ గ్లో ఎక్కడి నుంచి వచ్చింది మనుషులు, అది నేనే. సార్ ఇప్పుడు ఇది 7వ అధ్యాయము మనకి పితృ తర్పణాలు ఇస్తాం చూడండి సార్. అప్పుడు ఆ రోజు ఈ అధ్యాయం చదవాలంటారు అంటే ఎందుకని సార్? అది పితృతర్పణాల రోజు ఇది చదవమంటారా? నాకు తెలియదు మరి, జనరల్గా అంటే 7వ అధ్యాయం చదవమంటారు సార్. తెలియదు, బహుశా మరి అంటే మనము ఉండొచ్చు, నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. నైవేద్యాలు పెడతాం కదా, అప్పుడు చదవాలంటారు. ఓకే, అంటే వేరే చాప్టర్స్ కొన్ని శ్లోకాలు చదువుతాం కానీ మరి ఈ చాప్టర్ అయితే నాకు తెలియదు, బట్ ఉండొచ్చు, నాకు తెలియదు. కారణం 15th భోజనం చేసేటప్పుడు 15th అధ్యాయం, భోజనం చేసే ముందు 15వ అధ్యాయం చదువుతారు. భోజనం చేసే ముందు 15వ అధ్యాయం చదువుతారు ప్రతి చోట. చాలా ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ మీరు ఋషికేశ్లో మీరు ఏ చోటుకి వెళ్ళినా కూడా అక్కడ 15వ అధ్యాయం చదవందే భోజనం చేయరు. అంటే ఈవిడ ప్రశ్న వేరు. ఈవిడ ప్రశ్న ఏంటంటే పితృకార్యాలలో 7వ అధ్యాయం చదవాలని. అది ఆ విషయం నాకు తెలియదు, అది నాకు తెలియదు, అది నాకు తెలియదు. ఓకే, నాకు తెలియదు ఆ విషయం. ఈ అధ్యాయంలో లేదు అసలు, పితృదేవతల గురించి ఈ అధ్యాయంలో లేదు. ఈ అధ్యాయంలో తర్వాత అధ్యాయాలలో వస్తుంది, మీకు విభూతి యోగం లోపల వస్తుంది, పితృదేవతలలో ఆర్యముడను నేను అని వస్తుంది. కానీ ఈ అధ్యాయంలో పితృదేవతల గురించి లేదు. నేను ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి శ్లోక వివరణ చెప్పాను ఇవాళ. సో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చెప్పాను. అందులోపల ఎక్కడా కూడా పితృదేవతల గురించి రాలేదు. కానీ నాకు కారణం తెలియదు, ఉండొచ్చు, నాకు కారణం తెలియదు, నాకు కారణం తెలియదు కానీ బట్ యా అంటే తెలియదు, ఉండొచ్చు, అది ఉండొచ్చు, అది ఏ కారణమో నాకు తెలియదు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ. భక్తి యోగం అనగానే మిక్సర్ గ్రైండర్ అన్నారు కదా, అంటే పిండి అయితే రుబ్బేస్తుంది కానీ చాలా స్మూత్ గా కష్టం తెలియకుండా అన్నారు కదా. ఈ రోజు కూడా అదే అనిపించింది. అంటే ఒక రకంగా అంతర్ముఖ ప్రయాణం అయితే మొదలైపోయింది కానీ ప్రేమతో బాగుంది సార్. వండర్ఫుల్, కరెక్ట్, అదే ముఖ్యం. ఎందుకంటే భక్తి అనే దానికి నిర్వచనము శంకరాచార్య ఏమన్నాడు? స్వస్వరూప సాధనయే భక్తి అన్నాడు. నారదుడు ఏమన్నాడు?
భగవంతుడి పైన ప్రేమనే భక్తి అంటారు అన్నాడు. శాండిల్యుడు ఏమన్నాడు? భగవంతుడి పైన అనురాగము, రాగము, అనురాగము. రాగము అంటే ఏంటి? భగవంతుడికి మనం అంటే ఇష్టం. అనురాగం అంటే ఏంటి? అనుసరించే రాగం. అది శాండిల్యుడు చెప్పాడు. కాబట్టి ఆ ప్రేమ భావమే భక్తి. ఈ హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ ఉపాసనల కిందికి వస్తాయి. అవి ఉపాసనలు తప్పని కాదు, కానీ ఉపాసన లోపల భావన ఉండకపోవడమే తప్పు. ఉపాసనా పద్ధతులలో భావనతో చేస్తే తప్పు లేదు. కానీ ఉపాసనా మార్గంలో ఏవైతే పూజా మార్గాలలో మనము భక్తి అనేటటువంటిది ఉండదు, భావన అనేటటువంటిది అందులో ఉండదు. అటువంటప్పుడు అవి వృధా అని చెప్తున్నాడు అంతే. అదర్వైజ్ అవి చేసినా తప్పు లేదు, కానీ చెయ్యడానికి భావన కంపల్సరీ. ఈ భక్తి అనేది ఏదైతే ఉంటుందో ఆలోచన ద్వారా వచ్చేస్తుంది. ఇవన్నీ దేవుడివే, నాదేముంది, ఈ అగ్నిలో దేవుడు ఉన్నాడు, థ్యాంక్ యూ గాడ్, ఇవాళ నాకు వంట చేసుకోవడానికి అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రుడిని చూసావు, అబ్బా వెలుతురు ఇచ్చావు. సూర్యుని, చంద్రుడు లేకపోతే ఇది లేదు. మళ్ళీ తర్వాత మనకు 15వ అధ్యాయంలో చెప్తాడు, నేను విటమిన్స్ అండ్ మినరల్స్ మీకు రావడానికి కారణం నేనే అని చెప్తాడు చంద్రుడి రూపంలో. మీ శరీరంలో నేను వైశ్వానరుడనై మీ ఆహారం అంతా అరిగేలాగా చేస్తున్నది నేనే అని చెప్తున్నాడు. ఈ సూర్యుడిని వీళ్ళందరినీ మండించేది నేనే అని చెప్తున్నాడు. సకల శక్తులు భగవంతుడే అయినప్పుడు భగవంతుడు కనిపించడం లేదు అని ఎలా అనుకుంటాం? భగవంతుడిని ఒకే స్థాయికి మనం ఫిక్స్ చేసి ఎలా ఉంచుతాం? కాబట్టి భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గుర్తించాలి, అదే భక్తి. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే మనం థ్యాంక్స్ అంటూ మీ జన్మలకు నేను రుణపడి ఉంటామని ఎన్నో చెప్తాం సార్. అవసరానికి 1,00,000 రూపాయల 10 లక్షల ఎవరిని ఇస్తాయనుకోండి, చాలా ఆపద కష్టాలు నువ్వు దేవుడు లాంటి వాడవని పోగొడతాం మనం. దేవుడితో సమానం మనిషిని. అప్పుడు వాడు ఇంట్లో అందరూ మన ఒక్కడే కాదు, ఇంటి కుటుంబ సభ్యులు కూడా అవును ఆ రోజు వాళ్ళు పండుగ చేసుకుంటారు. వాళ్ళు ఎంత హెల్ప్ చేసినాడు. అవును. అంటే మానవునికి అంత చెప్తారు, దేవునికి థ్యాంక్స్ చెప్పారు. మీరు చెప్పారు అది దేవునికి మటుకు కృతజ్ఞత లేదు, మనకు లేదు. గుర్తించాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకే లేదని తెలుసు కాబట్టి మనము ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాం సార్. ఇన్ని విధాలుగా అన్ని ఇచ్చినా కూడా మనం రోజు ఒకసారి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలేమో సార్. పొద్దున రాత్రి ప్రాక్టీస్ చేసుకోండి సార్ అన్నట్టుగా మనము కృతజ్ఞతగా మనము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. కరెక్ట్. కానీ మనకి అన్ని ఇచ్చిన భగవంతుడికే మనము థ్యాంక్స్ చెప్పడానికి కొంచెం ప్రయత్నం, అంటే భగవంతుడికి సూర్య నమస్కారం చేసినప్పుడు మంచి మనసు స్వామి, నేను ఎంతో నీకు ఎన్ని జన్మల నుంచో నేను రుణపడి ఉన్నాను. ఏదో ఏ రోజు ఓ రోజు ఏదో మతుకు చేతులు మతుకు సూర్య ఆరోగ్యం ఇచ్చినప్పుడు చెప్తాను. అదే మంచిది. అది కాక ప్రతిసారి చెప్పాలి. ఒక చెట్టును చూసినా, ఒక పుట్టను చూసినా, నీటిని చూసినా, అగ్నిని చూసినా, ఇప్పుడు నేను నీళ్లు తాగినప్పుడు దేవుని తలుచుకున్నాను. అట్లాగా నేనేమంటున్నానంటే ప్రతి పనిలో కూడా భగవంతుడిని తలుచుకోవడం అనేటటువంటిది అది ఈజీ అవుతుంది. అప్పుడు కొన్నాళ్ళు తలుచుకుంటే కారు నడిపించేటప్పుడు ఏ విధంగానైతే మనకు యాక్సిలరేటర్ మీద, బ్రేక్ మీద, క్లచ్ మీద కాళ్ళు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతాయి, చెయ్యి గేరు మారుస్తూ ఉంటుందో అలాగా మన నోరు నిరంతరము కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. అది ఏంటంటే ముందు జబర్దస్తిగా ప్రాక్టీస్ చేయండి. ఏమని? అగ్నిలో దేవుడున్నాడు. నిన్న శ్రీనివాస్ గారు భగవద్గీతలో ఉందని చెప్పారు. ఆయన సొంత పైత్యం కాదు, అది భగవద్గీతలో ఉంది. నేను ఇవాళ వెరిఫై చేశాను. ఎస్. భూమి వర్షం పడగానే గంధం వచ్చింది, ఇది దేవుడు, దండం పెట్టుకోండి. సూర్యుడు కనిపించాడు, దండం పెట్టుకోండి. చంద్రుడు కనిపించాడు, దండం పెట్టుకోండి. మీకు లేవడానికి శక్తి వచ్చింది, దండం పెట్టుకోండి. ఒక పని చేయడానికి శక్తి వచ్చింది, దండం పెట్టుకోండి. అసలు మీరు పొద్దున్న నిద్రలేస్తే అప్పుడు కూడా దండం పెట్టుకోండి దేవుడికి. అయిపోయింది. ఎందుకంటే అందరిలో జీవుడిని నేనే అన్నాడు. మీలో జీవుడు భగవంతుడే, ఆ ప్రాణం భగవంతుడే. ఎంత సులభం తెలుసా? చాలామంది కష్టం అనుకుంటారు, కానీ భక్తి యోగం చాలా సులభం. కర్మని చాలా సులభం చేస్తుంది భక్తి యోగం. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్తాం, కానీ ఈ కర్మను సులభం చేసేది భక్తి అండ్ ధ్యానం. ఆబ్వియస్లీ సార్ భక్తికి ఖర్చు లేదు కదా సార్. భక్తికి ₹1 కూడా ఖర్చు లేదు. ఖర్చు పెట్టకూడదు కూడా. ఎందుకంటే మీరు మోసపోదాము అని రెడీగా ఉంటే మోసగించడానికి బోల్డంత మంది రెడీగా ఉంటారు ప్రపంచంలో. ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరి చేతిలో మోసపోకండి. ఎందుకంటే ఏమవుతుందంటే మీరు ఒకరికి బానిసలు కాదు, మీరు దైవ స్వరూపులు, బానిసలు కాదు. అది గుర్తుంచుకొని ముందుకెళ్ళండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇంకేమన్నా ఉంటే. ఎందుకంటే ఇవాళ అయిపోయింది. మళ్ళీ రేపు విష్ణు సహస్రనామంలో, పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామంలో అనుకోకుండా లాస్ట్ వీకు చాలా మంచి రోజు నాడు మనం ప్రారంభించుకున్నాము. అనుకోకుండా అది కూడా ఇంకా రేపు అసలు ఏమిటి మనకు విష్ణు సహస్రనామము
ఆ మంత్రోచ్చారణలో వచ్చినటువంటి లాభం ఏంటి, అది మనం వేదాలు తెలుసుకున్నాం కాబట్టి ఆ వేదాలలో ఉన్నదానికి దీనికి సూక్తాలకు నామాలకు వాటికి మధ్య సంబంధాలు చెబుతూ తెలుసుకుందాం. ప్రతిదీ కూడా తత్వ చింతనతోటే తెలుసుకుందాం. మనం వీలైనంత తత్వ చింతన చేస్తూ తెలుసుకుందాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? నమస్తే సార్. ఒకసారి కాశీ వెళ్ళాం సార్. బాండేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము. అయితే దూరం నుంచి దర్శనం అవుతుంది బాగానే, ఇంకా అదే తన్మయత్వంలో ఉన్నాము. అయితే ఆ గంట కొట్టే అతను నన్ను కొట్టమని నాకు ఇచ్చారు స్వామి. నన్ను కొట్టమని ఇస్తే నేను చాలా ఆనందంగా కొట్టాను. మాతో వచ్చిన వాళ్ళేమో నాకొకసారి ఇవ్వంటే ఇవ్వాలి కదా, మనం చేస్తున్న పని వాళ్ళకి అనిపిస్తుందని ఇచ్చాను. కానీ అతను వాళ్ళకి మళ్ళీ తీసుకొని మీరే కొట్టండి అని నాకే ఇచ్చారు స్వామి. చాలా చాలా అసలు ఎంత తన్మయత్వంలో ఉన్నానంటే ఆ టైంలో చెప్పలేను. చాలా ఆనందంగా, బాష్పాలు, చాలా ఆనందంగా ఉంది స్వామి. స్వామి నాతోటి చేయించారేమో అనిపించింది, అలాగా నాతోటి చేయించారు. కానీ ఈరోజు చాలా భక్తి భావంతో చెప్పారు స్వామి. చాలా అసలు తన్మయత్వంగా ఉంది మీరు చెప్పిన ప్రవచనం ఈరోజు. చాలా సులువు అనిపించింది. అలాగే చేస్తున్నారు స్వామి, అంతా ఆయన చేయిస్తున్నారు. ఆయనే మనం తినేది, ఇదే తిను, ఈ రోజుకి తృప్తిపడు, ఎక్కువగా దొరికింది ఈ రోజు ఎక్కువగా తినమని స్వామి మనకి ఇచ్చినట్టు అనిపిస్తుంది. పొద్దునే అష్టదిక్కులకి నమస్కారం చేయమంటున్నారు, గుర్తు పెట్టుకొని లేవగానే చేస్తున్నాము. చేసే ప్రతి పనిలో చాలా మార్పులు వచ్చేస్తాం, తెలుసుకున్నాము. అండ్ ప్రతిదీ కూడా ఏంటంటే చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి గుర్తుంచుకుని అది చేస్తే సులువుగా కొన్ని రోజులు, 1 నెల రోజులు చేయండి. ఆ తర్వాత మీరు ఇంకేం చేయక్కర్లే, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, శరీరానికి మనస్సుకి అలవాటు అయిపోతుంది. అందరికీ కూడా ఈ రోజు మంచి ఆలోచనలు ఇవ్వు స్వామి. ఎవరిని కూడా చెడు ఆలోచనలు, చెడు మాట్లాడకుండా, వాళ్ళు చెడు చూపు వాళ్ళ మీద మనం పడకుండా మంచిగానే అందరినీ చూసుకోవాలి. వండర్ఫుల్. నేను వండర్ఫుల్. ఇప్పుడు నేను చెప్పా కదా, వాటర్ బాటిల్ పట్టేటప్పుడు నాకు విసుగొచ్చి ఆ వాటర్ పడుతున్నప్పుడల్లా నేను దేవుని తలుచుకుంటే అది అయిపోయేది. ఇప్పుడు ఏమైంది తెలుసా, నేను ఆటోమేటిక్గా వాటర్ బాటిల్ పెట్టగానే నాకు దైవనామం వచ్చేస్తుంది. అంటే ఏదో ఒక చిన్న అలవాటు, అది కరెక్టా తప్ప, పాపమా పుణ్యం అవన్నీ కాదు. నేనేమంటున్నానంటే ఒక అలవాటు గురించి మాట్లాడుతున్నాను. అలా అలవాటు కొన్నాళ్ళు చేసుకున్నట్లయితే, అగ్నిని చూడగానే దండం పెట్టుకోవడము, ఏ వస్తువు తిన్నా కళ్ళకు అద్దుకొని తినడము, ఇవన్నీ ఇలాంటివి అలవాట్లు చేసుకుంటూ ఉంటే భక్తి పెద్ద కష్టం కాదు. నెల రోజుల్లో భక్తులు అయిపోతారు. ఎందుకంటే ప్రతిదీ దేవుడిదే అనే నమ్మకం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, శరీరానికి మనసుకి అది అలవాటు అయిపోతుంది. ఈరోజు రాత్రి నుంచే ప్రారంభం చేయండి. ఈరోజు రాత్రి నుంచే అందరూ ప్రారంభం చేయండి. చక్కగా ప్రతిరోజు 9ంటికి క్లాస్, నైట్ క్లాసు, వయోజన విద్య. సో అందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. సో క్లాస్ టైం మిస్ అవ్వకుండా బాగుంది సార్, బాగా అసలు వినటానికి. అవును, కన్వీనియంట్, అందరికీ కూడా కన్వీనియంట్ ఇంటికి రావడానికి. అదే కదా, వయోజన విద్య హ్యాపీగా నైట్ క్లాసెస్. సో నైట్ కాలేజ్ ఎవరు మిస్ అవ్వకండి. హ్యాపీగా అందరూ ప్రతిరోజు 9 o'clockకి ఇది చేయండి. మీ సందేహాలు ఎక్కువ టైం పడతాయి, కానీ నేను చెప్పేది అరగంటకే ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఏది ఏమైనా పర్వాలేదు, గంటంపావు పర్వాలేదు. నిద్ర వచ్చిన వాళ్ళు పడుకోండి, ఏం పర్వాలేదు, అలా పడుకుంటూనే వినండి. ఓకేనా? జై శ్రీకృష్ణ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా భగవంతుడు ఆ శక్తిని కలిగించాలని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. చూసాను సార్.